చాలా మంది ఒక జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల. సో ఈ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలనంటే ఒక మనిషి ఎలా? ఇప్పుడు నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఇది మన మైండ్ అండి. రైట్. దీంట్లో కొన్ని పుల్లలు ఉన్నాయి, రైట్? ఇటువంటి పుల్లలు ఇవి మన నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థింకింగ్. నార్మల్గా మైండ్ పీస్ఫుల్గా ఉంది, లోపల నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, థింకింగ్ ఉన్నాయి, మైండ్ అంత డిస్టర్బ్గా లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయితే ఇప్పుడు ఈ పాజిటివ్ అనేది ఏదైతే మనం నింపడానికి డైలీ లైఫ్లో మంచి పీపుల్తో ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఎక్కువ డెవలప్ చేస్తాం? రోడ్డు మీద ర్యాండమ్గా వెళ్తూ నలుగురు నాపి వాళ్ళకు ఒక 2 minutes స్టోరీ చెప్పారు. స్టోరీ సేమ్, క్వశ్చన్ సేమ్, కానీ వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే సగం మందికి స్టోరీ చెప్పేటప్పుడు చేతిలో ఒక కోల్డ్ బెవరేజ్ ఇచ్చారు, మిగతా సగం హాట్ బెవరేజ్ పట్టుకొని స్టోరీ విన్నారు. మనం పట్టుకునేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. పాస్ట్ని మర్చిపోయి ఈ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఈ పాస్ట్ని ఎట్లా వదిలేసుకోవాలి అసలు? ఇడియట్ మూవీ, పోకిరి, ఈ రెండు ఆయన గారు వేరే వేరే హీరోలకి నరేట్ చేశారు. ఆయన ఎవరికైతే నరేట్ చేశారో వాళ్ళు అదంతగా యాక్సెప్ట్ చేయాల. ఒక మూవీ స్క్రిప్ట్ ఆఫర్ చేస్తే రిజెక్షన్ వచ్చింది, ఆ మూవీ ఆ స్టోరీ ఫ్లాప్ అయిందా? మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మన స్టోరీ ఫ్లాప్ స్టోరీ కాదు, మన బొమ్మ బ్లాక్ బస్టరే. ఈ వ్యక్తే మనకన్నీ సమకూర్చగలరు, మానసికంగా, ఫినాన్షియల్గా, ఎక్స్పెషల్లీ ఇమోషనల్గా. ఈ వ్యక్తితో ఉంటే నాకెన్నో సమకూరుతాయని మైండ్ భావిస్తుంది. మైండ్ మర్చిపోయేది ఏంటంటే 900 కోట్ల జనాభా. నెక్స్ట్ ఎస్, అది గుర్తుపట్టదండి మైండ్. క్రిటిసిజం బాణాలలాగా తగులుతుంటే ఎలా తట్టుకోవాలి? ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ థర్మాకోల్ బాల్స్ లాగా ఉంటారు. ఇమోషనల్ గా వీక్ ఉండే వ్యక్తులు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే వాళ్ళు వీళ్ళలాగా ఉంటారు. వాళ్ళని కొంచెం పెద్ద కూడా అక్కర్లా, కొంచెం క్రిటిసైజ్ చేసినా, వాళ్ళకి కొంచెం కష్టం వచ్చినా ఏమవుతుంది? చెదిరిపోతారు, బెదిరిపోతారు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఈ క్రికెట్ బాల్ లాంటి వాళ్ళండి. ఏది ఓదండి కశ్యప్, అంత ట్రొమాటిక్ ఇన్సిడెంట్, నెగిటివ్ ఇన్సిడెంట్కి పాజిటివ్ లేబుల్ కుదురుతుందా? కొన్ని మర్చిపోతామా? గతాన్ని మర్చిపోగలమా? మర్చిపోలేం. గతాన్ని మర్చిపోలేం, కానీ గతం గుర్తొచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మన ఇమోషన్స్ ఎలా అవుతున్నాయి. 4 years బ్యాక్ నా కూతురు పుట్టి చనిపోయింది. ఐ లాస్ట్ మై డాటర్ అండి. పుట్టిన 48 గంటల్లో నా కూతురు చనిపోయింది. కానీ మేము ఇప్పటికీ ఈ 4 yearsలో ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినా అది మమ్మల్ని మోటివేట్ చేస్తుందే తప్ప నిజంగా కాశ్యప్ ఇంత ఎదగటానికి కారణం చనిపోయిన నా కూతురండి. నమస్కారం కశ్యప్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం, ఈరోజు ఫైనల్గా కలిసినాం. అంటే మీతోని కలవంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎలా ఉన్నారంటే మీరు చాలా బాగా చెప్తారు, ఫెంటాస్టిక్, సూపర్, అది ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను ఎలా ఉన్నారని అడగాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే మనలాంటి ట్రైనర్స్కి కామన్గా మన డే ఎంత వరస్ట్ ఉన్నా మనం అలా బ్యూటిఫుల్గా చేసుకుంటాం. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీ కంటెంట్ ద్వారా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కొన్ని లక్షల మందిని అనేది మీరు ఇన్స్పైర్ చేశారు, మోటివేట్ చేశారు. అంటే మనలాంటి వాళ్ళు ఈ సొసైటీకి అనేది చాలా అంటే చాలా అవసరం. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మూవీ ఇండస్ట్రీలో ఎలా అయితే చేంజ్ అనేది వస్తుందో, ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో కూడా ఒక చేంజ్ అవసరం. అది మీరు కూడా వచ్చిన తర్వాత ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా అనేది వచ్చింది. అండ్ మనలాంటి వాళ్ళు ఈ సొసైటీకి అనేది ఎందుకు అవసరం అనేది మీ వర్షన్ కూడా ఒకసారి చెప్పండి. ఓ తప్పకుండా. ఎందుకు అవసరం? మొబైల్కి పవర్ బ్యాంక్ ఎందుకు అవసరం? రైట్. ఒక కార్కి సర్వీసింగ్ ఎందుకు అవసరం? నాట్ బికాస్ దే ఆర్ రాంగ్ అండి. కరెక్ట్. ఇప్పుడు ఒక కారు రిపేర్ చేయించడం వేరు, సర్వీస్ చేయించడం వేరు. రిపేర్ బ్రేక్ డౌన్ అయినప్పుడే చేస్తాం, బట్ సర్వీస్ మంచిగా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా చేయిస్తాం. మనం ఎందుకు అవసరం అంటే
ప్యాటర్న్స్ తెలిస్తే ఎలా మోటివేటెడ్గా ఉండాలి, ఏం చేస్తే డిమోటివేట్ అవుతాం, ఏం చేస్తే డిప్రెషన్లోకి పోతాం, ఏం చేస్తే డిప్రెషన్లో నుంచి బయటకు వస్తాం, ఏం చేస్తే బిజినెస్ పడిపోతుంది, ఏం చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది. ఆ ప్యాటర్న్స్ ఎవరికి వాళ్ళు తెలుసుకోగలరు. యాక్చువల్గా టైం ఇన్వెస్ట్ చేస్తే తెలుసుకోగలం. అలా చేయనప్పుడు బయట నుంచి కోచ్ కావాల్సి వస్తుంది. సో మన అవసరం ఎందుకు అంటే వీఆర్ పవర్ బ్యాంక్స్ అండి. వన్ సింపుల్ సెంటెన్స్, వీఆర్ పవర్ బ్యాంక్స్. ఎస్. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కూడా చూడండి, సొసైటీలో చాలా గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పర్సనల్ కోచ్లు అనేది పెట్టుకుంటున్నారు. దానికి ఎగ్జాంపులే చిరంజీవి గారు. అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా సార్ ఈ రోజు కూడా లెర్నింగ్ యాటిట్యూడ్తోని అంటే మీ దగ్గర కూడా 4 విషయాలు నేర్చుకోవాలని పర్సనల్గా ఈరోజు మంచిగా నేర్చుకుంటున్నారు కదా. సో దానికి మీరేం చెప్తారు? వన్ థింగ్ గ్రేట్ అబౌట్ హిమ్ అండి, మీరన్నట్టు కంటిన్యూయస్ లెర్నింగ్, కైజెన్ అంటాం కదా. రైట్ కంటిన్యూయస్ లెర్నింగ్ ఆయన దగ్గర చూసినంత నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను. ఓకే. ఇప్పుడు ఆయన నేర్చుకునేవి ఆయన కెరియర్ రిలేటెడ్ కాకపోవచ్చు, యువర్ గెటింగ్ ఇట్, బట్ రెగ్యులర్గా నేను నేర్చుకోవాలి, నేను గ్రో అవ్వాలి, నా మైండ్ని నేను రీఛార్జ్ చేసుకోవాలి, రిఫ్రెష్ చేసుకోవాలి అనే ఆ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్స్ అ వెరీ పవర్ఫుల్ థాట్ ప్యాటర్న్. చాలా మంది అన్సాటిస్ఫైడ్గా ఉండటానికి కారణం, ఎంత గ్రో అయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ లెర్నింగ్ ఎక్కడో చోట ఆగిపోయింది. కరెక్ట్. దానివల్ల ఎక్సైట్మెంట్ లేదు, రొటీన్ అయిపోతుందా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సేమ్ రోబో లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్, రోబో లైఫ్. సో దాని నుంచి బయటపడాలి అంటే లెర్నింగ్ రిఫ్రెషెస్ అండి. కరెక్ట్. రైట్. సో ఆయన గారి దగ్గర దట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వాలిటీ. ఐఎమ్ హానర్డ్ టు బి హిస్ కోచ్. గ్రేట్ అది. అంటే మీరు ఒక స్టూడెంట్గా చాలా గ్రేట్ ఫీల్ అవ్వడం, అలానే అతను కూడా కోచెస్ లాగా ఎంచుకున్నందుకు అతను కూడా చాలా మంచి గ్రేట్ ఫీల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయాలు అనమాట. అంటే ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట, ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి, ఇంకా మనం ఎంత ఎదగాలి, మనం ఎంత కోచెస్ని అనేది ఫాలో కావాలి అనేది ఎక్కువ అనిపిస్తుంటుంది. అండ్ సొసైటీలో నెగిటివ్ అయితే ఎంతైతే ఎక్కువ ఉందో, ఓకే, అలానే పాజిటివ్ కూడా ఎక్కువ ఉండడం అవసరం. సో వీఆర్ బ్యాలెన్సింగ్ దట్ బోత్. నౌ ఈ మధ్యకాలంలో సొసైటీలో ఇంతకుముందే మనం అనుకున్నాం, సొసైటీలో ఎంతైతే నెగిటివ్ ఎక్కువ ఉందో పాజిటివ్ చాలా అవసరం. దానికి కోచెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కోచ్ని పెట్టుకుంటారని గ్యారంటీ లేదు, కోచ్ని ఫాలో అవుతారని గ్యారంటీ కూడా లేదు. అందుకోసమే ఈరోజు చాలామంది ఒక జీవితంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్ల. ఓకే, అది ఫ్యామిలీలో రిలేటెడ్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ ఓనర్స్ బిజినెస్ రిలేటెడ్, ఆర్ క్లయింట్స్ రిలేటెడ్, ఆర్ టీమ్ రిలేటెడ్ కూడా కావచ్చు. ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డే బై డే అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఈ నెగిటివ్ థింకింగ్ని ఓవర్కమ్ చేయాలనంటే ఒక మనిషి ఎలా? వెరీ నీడెడ్ అండ్ పవర్ఫుల్ క్వశ్చన్ అండి. నెగిటివ్ థింకింగ్ అనేది హైదరాబాద్ ట్రాఫిక్ లాగా అన్కంట్రోలబుల్ గా అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక మెటాఫర్ ఇస్తాను దానికి. ఇప్పుడు నా దగ్గర ఒక బాటిల్ ఉంది. రైట్. ఇది మన మైండ్ అండి. దీంట్లో కొన్ని పుల్లలు ఉన్నాయి. రైట్. ఇటువంటి పుల్లలు ఇవి మన నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థింకింగ్. ఓకే. నా ఇవి ఎన్ని ఎక్కువ అయితే నార్మల్ గా మైండ్ పీస్ఫుల్ గా ఉంది, లోపల నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, థింకింగ్ ఉన్నాయి, మైండ్ అంత డిస్టర్బ్ గా లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయితే ఆ సౌండ్ ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే, మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్ తో డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే సౌండే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్. రైట్. అదే మైండ్ ఇప్పుడు ఇది చూడండి, ఈ బాటిల్లో వాటర్ తో ఫిల్ చేసాం. ఈ వాటర్ ని నేను పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్ అంటున్నా. ఇది షేక్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది సౌండ్, చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. బట్ ఇది షేక్ చేస్తే సౌండ్ ఏదండి? కరెక్ట్. సౌండ్ ఉండదు కదా. ఏ మైండ్ అయితే పాజిటివ్ తో ఫిల్ అవుతుందో వాళ్ళ మైండ్ చాలా తక్కువ డిస్టర్బెన్స్ తో ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, బ్లిస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏ మైండ్ లో అయితే నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు లైఫ్లో ఎంత అచీవ్ చేసినా, అది ఎంత పెద్ద సక్సెస్ అయినా కానీ, బట్ కొంచెం ఛాలెంజెస్ వచ్చినాయా, కొంచెం షేక్ అయ్యారా, ఇక అయిపోయినట్టే. అంతే. అయితే ఛాలెంజ్ ఏంటంటే 100% ఇలా ఉండటం, 100% ఇలా ఉండటం రెండూ ఇంప్రాక్టికలే. ప్రాబ్లీ 100% ఇలా ఉండటం చేస్తున్నారు చాలా మంది,
కానీ 100% ఫుల్లీ పాజిటివ్ ప్రాబ్లీ కోచెస్ ఇక్కడ ఉపయోగపడతాం, కరెక్ట్. రైట్? కానీ 100% ఇలా ఉండగలమా? ప్రతి సిచ్యువేషన్ లో ఉండగలమా? ప్రాక్టికల్ మాట్లాడితే ఉండలేము, ఎక్కడో చోట పడిపోతాం, రైట్? నేనేమంటానంటే ఓన్లీ ఇది కాదు, బ్యాలెన్స్. ఇప్పుడు దీంట్లో నా మైండ్ నెగిటివిటీతో, నెగిటివ్ థాట్స్తో, చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని పాజిటివ్ థాట్స్తో నింపుతాను, కరెక్ట్, రైట్? నా ఈ మైండ్ పాజిటివ్ థాట్స్తో నిండిపోయింది. అంటే బేసిక్గా నా ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు షేక్ చేస్తే సౌండ్ ఏదండి, కరెక్ట్. నెగిటివ్స్ ఉన్నాయి మైండ్లో, కానీ పాజిటివ్ డామినేట్ చేస్తుంది. కరెక్ట్. మీ మైండ్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది? పాజిటివా, నెగిటివా? నెగిటివ్ తీసేయకూడదా కశ్యప్? తీసేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇన్స్టాంట్ రిలీఫ్, ఇప్పుడు ఇన్స్టాంట్ కాఫీలకి, ఇన్స్టాంట్ నూడిల్స్కి అలవాటు పడ్డాం కదా, ఇన్స్టాంట్గా రిలీఫ్ కావాలి అంటే ఫస్ట్ పాజిటివ్తో ఫిల్ చేసేయండి మైండ్ని, తర్వాత స్లోగా ఒక్కొక్క నెగిటివ్ తీసేయచ్చు. ఆ ఒక్కొక్క నెగిటివ్ తీయాలి, టైం పడుతుంది, దానికి ప్రొసీజర్ కావాలి, దానికి కోచ్ అవసరం అండి. కరెక్ట్. యూఆర్ గెటింగ్ ఇట్? పాజిటివ్ ఫిల్ చేసుకోవాలి, దానికి కోచ్ అక్కర్లా, Yes. మనం సొంతంగా చేసుకోవచ్చు. సో ఎంత పాజిటివ్తో అయితే ఫిల్ చేస్తామో, ఇది ఎంత డామినేట్ చేస్తుందో, నెగిటివ్ మన మీద, నెగిటివ్ థాట్స్ అండ్ థింకింగ్, వాటి ఎఫెక్ట్ అంతా తగ్గుతుంది. ఇది బిజినెస్లో అయినా సరే, లైఫ్ రిలేటెడ్, రిలేషనల్ రిలేటెడ్, అది ఏదైనా సరే. కరెక్ట్. సో ఏది ఎక్కువ ఉంది, దట్స్ మ్యాటర్స్. ఇప్పుడు ఈ పాజిటివ్ అనేది ఏదైతే మనం నింపడానికి డైలీ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక మంచి పీపుల్తో ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉండడం ద్వారా కూడా పాజిటివ్ థాట్స్ ఉంటుంది. ఇంకా ఏం చేస్తే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు? ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకంటే మనం మీరు ఇందాకన్న మాటే, అదే, మనం చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మనల్ని డిసైడ్ చేస్తుంది, నో డౌట్, రైట్? మనం ఐసోలేట్ అయి ఉండలేం, కరెక్ట్, రైట్? మైండ్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దెర్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్, మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, రోడ్డు మీద ర్యాండమ్గా, రైట్, వెళ్తూ నలుగురు నాపి వాళ్ళకు ఒక 2 minutes స్టోరీ చెప్పారు, రైట్? వాళ్ళకి ఏం చెప్పారంటే, ఈ 2 minutes స్టోరీ విని మేము అడిగే 2 ప్రశ్నలకి సమాధానం చెప్తే మీకు ఒక $5 ఎంతో మేము ఇస్తాం. సో 2 minutes $5, గ్రేట్ డీల్. సో వాళ్ళు స్టోరీ విన్నారు, వీళ్ళు 1-2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇలా కొన్ని లక్షల మందికి సేమ్ స్టోరీ చెప్పారు, రైట్? స్టోరీ సేమ్, క్వశ్చన్ సేమ్, కానీ వాళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే, సగం మందికి స్టోరీ చెప్పేటప్పుడు చేతిలో ఒక కోల్డ్ బెవరేజ్ ఇచ్చారు. కోల్డ్, అది కూల్ డ్రింక్ కావచ్చు, కోల్డ్ వాటర్ బాటిల్ కావచ్చు, పట్టుకుంటే బాగా చల్లగా ఉంది. సో వాళ్ళు చల్లటి బెవరేజ్ ఒకటి పట్టుకొని స్టోరీ విన్నారు సగం మంది. మిగతా సగం హాట్ బెవరేజ్ పట్టుకొని స్టోరీ విన్నారు. అది హాట్ కాఫీ కావచ్చు, ఏదైనా, రైట్? స్టోరీ సేమ్, క్వశ్చన్ ఏంటంటే హీరో క్యారెక్టర్ ఏంటి? ఎవరెవరైతే కోల్డ్ బెవరేజ్ పట్టుకున్నారో వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చాలా ట్రాంక్విల్ గా, చాలా కూల్ గా, చాలా అలా చెప్పారు, క్యారెక్టర్ ని డిఫైన్ చేశారు. ఎవరైతే హాట్ బెవరేజ్ పట్టుకున్నారో వాళ్ళు డిఫైన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ఎంటైరీ డిఫరెంట్ అండి. హీఈస్ వెరీ హాట్, వార్మ్, అంటే ఆయన యాటిట్యూడ్ అలా ఉంది, ఆయన డిసిజన్స్ అలా ఉన్నాయి. స్టోరీస్ ఏమండి, స్టోరీస్ ఏమో, క్వశ్చన్స్ ఏమో. ఎన్ని నిమిషాలు? అదేం 2 గంటలు 2 రోజులు పట్టుకోవాలా? 2 నిమిషాలు అండి. మనం పట్టుకునేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. అంటే హ్యూమన్ మైండ్ ఎంత ఫ్రజైల్ అంటే, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బెటర్ వే, బెస్ట్ వే, ఈజియెస్ట్ వే ఏంటంటే చూసింగ్ హూమ్ వీఆర్ సరౌండింగ్ విత్. వాళ్ళని కొన్ని చోట్ల టాక్సిక్ ఎన్విరాన్మెంట్ తప్పదు. అది కార్పొరేట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంట్లో వీ కెన్ కంట్రోల్, అట్లీస్ట్ వీ కెన్ కంట్రోల్. బట్ కార్పొరేట్లో ప్రాబబ్లీ అందరూ పాజిటివ్గా ఉండాలని లేదు, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నేను కాదనట్లా. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఏమంటుంటా అంటే, యువర్ యావరేజ్ 5 people is equal to you అంటుంటాం. ఓ ఫెంటాస్టిక్. యావరేజ్ 5 people is equal to 5 అంటే చాలా పెద్ద నెంబర్ అది. సో అలాంటి వాళ్ళతో ఎంతైతే మనం
లైక్ డైలీ లైఫ్లో టైం స్పెండ్ చేస్తుంటాం. ఒకవేళ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఫైనాన్షియల్ గ్రో కావాలి, గోల్స్ అచీవ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటే మనకు కూడా ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ ఆ యావరేజ్ 5 పీపుల్కి ఏం చేస్తాం రా తర్వాత చూసుకుందాం, తర్వాత అవన్నీ ఇప్పుడు ఎందుకు, లైఫ్లో ఇప్పుడు ఏమైనా పోతున్నామా, ఇలాంటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తుంటే మనకు కూడా ఇంకా చేయాలని అనిపించదు. సో ఈ యావరేజ్ 5 పీపుల్ని మనం ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని కూడా చాలా మ్యాటర్. యూజువల్గా మైండ్ సమ్హౌ మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అంటాం కదా, ఇట్ అట్రాక్ట్స్. మన గోల్ పెట్టుకున్న దాన్ని తగ్గట్టుగా వి అట్రాక్ట్ పీపుల్ అండి. కరెక్ట్, రైట్. మనకు హయ్యర్ గోల్స్ ఉన్నాయి, నెలకు 3 కోట్లు సంపాదించాలో 10 కోట్లు సంపాదించాలని ఉంది. సమ్హౌ ఎట్లో కొట్ట ఆ గ్రూప్ని పట్టేసుకుంటుంది మైండ్. రైట్. లేదు, గోల్ చాలా చిన్నగా ఉంది, నాకు అసలు సంపాదన మీద ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్లో కూడా వైరాగ్యానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. థింక్ బిగ్ అన్న వీడియోలు రావు, ఉన్నదాంతో సంతృప్తి పడండి అన్న వీడియోలే మనల్ని. గోల్ మ్యాటర్స్ అండి. సో మీరు అన్నట్లు ఆ 5 పీపుల్ ఆటోమేటికలీ వి అట్రాక్ట్ దెమ్. కాబట్టి మన మైండ్లో ఆ గోల్ ఏ లెవెల్లో ఉంది, చిన్న గోల్ ఉంటే చిన్న కమ్యూనిటీనే వస్తుంది. కరెక్ట్. ఆర్ రివర్స్, నా క్లారిటీ లేదు, దెన్ యూ సెలెక్ట్ అ గ్రూప్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. వాళ్ళతో ఉండి 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 ఇనుముని మ్యాగ్నెట్తో రుద్దంగా అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది, అది కూడా అట్రాక్ట్ చేయటం మొదలు పెడుతుంది. సో బెటర్ పీపుల్, ప్రొడక్టివ్ మైండ్ సెట్స్, వాళ్ళతో మన థాట్స్ అండ్ థింకింగ్ మ్యాచ్ అయినంత కాలం, వాళ్ళతో ఉన్నంత కాలం ఇట్ ఎఫెక్ట్స్ అండి. సో ఆ 5 పీపుల్ ఎవరు, దట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. 5 ఈజ్ అ వెరీ పవర్ఫుల్ నంబర్. 100%. సో ఈ మధ్యకాలంలో చాలామంది అనేది జీవితంలో ప్రోగ్రెస్ అవుతుంటారు, బట్ సమ్వేర్ సంహౌ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసి స్ట్రక్ అవుతారు. దీన్ని ఇంకో విధానంగా నేను చెప్పాలనంటే, ఇంట్లో ఒక పెద్దరికంగా కొంతమంది ఉంటారు, ఆఫీస్లో పెద్దరికంగా బాస్ అని కావచ్చు, టీమ్ మేనేజర్ కావచ్చు ఉంటారు. వీళ్ళందరి దగ్గర చూసుకున్నట్టయితే నాలెడ్జ్ అని ఉంది, కానీ సమ్వేర్ సంహౌ విజ్డమ్ అనేది మిస్ అవుతుంది. అండ్ వాళ్ళకి విజ్డమ్ గురించి ఏదైనా విషయాలు చెప్పినా కూడా ఒకటి ఈగో అడ్డు వస్తుంది, రెండోది దాన్ని ఇగ్నోరెన్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు అనమాట. దీనివల్ల సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం అనేది ఆగిపోతుంది, వాళ్ళ పట్ల ఇంకో ఇమేజ్ నెగిటివ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో అందుకోసం ఈరోజు మీ ద్వారా ఒక క్లారిటీ ఏంటంటే, అసలు నాలెడ్జ్కి విజ్డమ్కి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ అండ్ మీనింగ్ ఏంటి? ఓయ్యా, నాలెడ్జ్కి విజ్డమ్కి డిఫరెన్స్ ఏంటి, మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అండ్ వై పీపుల్ కాన్ టేక్ ఇట్, ఎందుకు తీసుకోలేరు మనం ఒకటి చెప్పినప్పుడు, ఎవరేం చెప్పినా సరే అనేది కూడా నేను చెప్తాను. నాలెడ్జ్కి విజ్డమ్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ అనిపించింది నాకు. నేను ఫార్మసీ చదువుకున్నా, అది ఫన్నీ కాదు. నేను ఫార్మసీ చదువుకున్నా, నాకు ఒక రోజు కాళ్ళకి బాగా దెబ్బ తగిలి ఇంత పుండే బొటనీ వేలు మీద అయింది. బొటన వేలు మీద నడవటానికి చాలా ఇబ్బంది పడుతున్నా, కుంటూ నడుస్తున్నా. మా నాన్నగారు చూశారు, ఏమైందిరా అన్నారు. నాన్న, కాలుకి దెబ్బ తగిలింది, పుండయింది, నడవటానికి కష్టంగా ఉంది, ఏం చేస్తున్నావు? నాన్న, పెంటిడ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ నీళ్ళలో వేస్తే పేస్ట్ అవుతుంది, ఆ పేస్ట్ అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. నాకు అది దొరకట్లా, నా చుట్టుపక్కల షాప్స్లో అది దొరకట్లేదు. సో నాన్న, నేను ఆ టాబ్లెట్ కోసం వెయిట్ చేస్తున్నా, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, దొరకట్లా, రేపెల్లుంట్లో వస్తుంది, అప్పటి వరకు అడ్జస్ట్ అవుతా, భరిస్తా. మా నాన్నగారు అన్నారు, ఏం చదువులురా, ఫార్మసిస్ట్ వా నువ్వు, బాత్రూంలోకి పో, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఓ 4-5 చుక్కలు యూరిన్ పోయి పుండు మాడిపోతుంది. ఆయన గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనేం ఫార్మసీ చదువుకోవాలి. నేనన్నా అట్టెట్ట పోతున్నా, ఆయన చేయరాదు, మెడిసిన్ ఎట్టాగో రాదు, నీకు కావాల్సిన టాబ్లెట్ దొరకట్లేగా. పోయిందండి చేస్తే. నాకు నాలెడ్జ్ ఉంది, దీనికి ఈ మందు ఇట్టేయాలి, నాకు నాలెడ్జ్ ఉంది, ఆయనకి విజ్డమ్ ఉంది. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా తెలుస్తుందా? విజ్డమ్ రెండిటి ద్వారా వస్తుంది. మనకెప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందో, రైట్, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఇవాల్యుయేట్ చేస్తే, మన ఎక్స్పీరియన్స్ని మనం ఇవాల్యుయేట్ చేస్తే ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది విజ్డమ్ అండి. నాలెడ్జ్ అవతల వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూసి నేర్చుకోవటం, చదువుకోవటం, అంటే మనకి ఇమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాలి, రైట్. ఈ రెండిటికి తేడా ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఒక్కటే కాదండి, జరిగిన ఎక్స్పీరియన్స్ని ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నాం, దాని నుంచి విజ్డమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది, అది బిజినెస్ లో అయినా సరే లైఫ్ లో అయినా సరే, నా విజ్డమ్ ఓరియంటెడ్ పీపుల్ ఆ ఎక్స్పీరియన్స్ ని దాంట్ని ఎలా అడ్వాంటేజ్ కి తీసుకుందామనే ఎవాల్యుయేట్ చేస్తారు తప్ప, రైట్, వాళ్ళు దాని నుంచి కుంగిపోరు, పడిపోరు. బట్ ఓన్లీ నాలెడ్జ్ డ్రివెన్ ఏం చెప్తుంది, ప్రాబ్లం వచ్చింది, వామ్మో కష్టం వచ్చింది, ఇంటెలెక్చువల్ గా తెలుసు సమస్య అంటే ప్రాబ్లం, ఆపర్చునిటీ ఎన్నో చోట్ల విన్నాం, ఇంటెలెక్చువల్ గా తెలుసు. కానీ విజ్డమ్ డ్రివెన్ కాకపోతే ఏమవుతుందంటే అది మనల్ని చూడలేదు. సో విజ్డమ్ ఎక్స్పీరియన్స్ ని ఇవాల్యుయేట్ చేసుకుంటే వస్తుంది. అది ఏ గూగుల్లో దొరకదు, అది ఇన్నర్ గూగుల్లోనే దొరుకుతుంది. గూగుల్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఎత్తితే ఒకటే చూపిస్తుందా? ఇంకా విజ్డమ్ రాలా, గూగుల్కి విజ్డమ్ రాలే. అంతెందుకండి, కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. కాలేజెస్లో ఇంటర్వ్యూ ఫేసింగ్ అవి నేర్పిస్తుంటారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ నేర్పిస్తుంటారు కదా. నీ స్ట్రెంగ్స్ ఏంటి గూగుల్లో ఎతుకుతున్నారు. నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ నాకు తెలియాలి కానీ గూగుల్కి ఎట్ట తెలుస్తుందండి? యువర్ గెటింగ్ ఇట్? అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ అది నాలెడ్జ్ అండి. అదే నాలెడ్జ్ డ్రివెన్, నాలెడ్జ్ చాలా గొప్పది, నేను కాదన్ను. బట్ నాలెడ్జ్, విజ్డమ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు ఒక 5 లక్షల కారుకి 50 లక్షల కారుకి తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. రైట్. ట్రావెల్ చేసేది సేమ్ కదా, డిస్టెన్స్ సేమ్ కదా, కాదండి, జర్నీ క్వాలిటీ మారుతుంది. సిమిలర్లీ నాలెడ్జ్ 5 లక్షల కార్ లాంటిది, విజ్డమ్ 50 లక్షల కార్ లాంటిది. ఒక స్టోన్, పనికిరాని స్టోన్, డైమండ్ కూడా స్టోనే. 2 స్టోన్లే కదా, కాదు, దీనికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ ఉంది. విజ్డమ్ డైమండ్ లాంటి స్టోన్ అండి. నాలెడ్జ్ ఓకే ఉపయోగపడుతుంది, నేను ఉపయోగపడదు అన్ను స్టార్టింగ్ వరకు ఓకే. బట్ విజ్డమ్ లేకపోతే డమ్గానే ఉంటాం, చాలా డమ్గా ఉంటాం. అయితే ఆ విజ్డమ్ లేకపోవటం వల్ల, ఇందాక మీరు అన్నారు కదా, అది కంపెనీలో కానీ ఇంట్లో కానీ అది ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అరే ఇట్లా కాదు ఇలా, హార్ష్గా ర్యాష్గా కాకపోయినా ఎంతో పొలైట్గా ఎంత మంచిగా చెప్పినా మీరు అన్నారే ఈగో అడ్డం వస్తుంది, తీసుకోలేం. దీంట్లో 2 జరుగుతాయి. దాన్ని మేము ముద్దుగా ఒకదానికి మేము టాటాయిజ్ మైండ్ సెట్ అని పేరు పెట్టుకున్నాం, ఇంకొక దానికి పార్క్యుపైన్ మైండ్ సెట్ అని పేరు పెట్టుకున్నాం. టాటాయిజ్ దగ్గరికి పోతే ఏమవుతుంది, తాబేలు దగ్గరికి పోతే ముడుచుకుపోతుంది. ఎవరైతే టాటాయిజ్ మైండ్ సెట్ లో ఉంటారో, అంటే విజ్డమ్ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు చేసింది తప్పు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకోండి, మీరు వచ్చి కశ్యప్ నువ్వు నీ వీడియో అంత ఎఫెక్టివ్ గా లేదు, ఏమండి నాకు విజ్డమ్ లేదు అనుకుందాం, నేను టాటాయిజ్ మైండ్ సెట్ లో ఉన్నా. టాటాయిజ్ మైండ్ సెట్ లో ఉంటే ఇమ్మీడియట్ గా నా రెస్పాన్స్ ఏంటి, పారిపోవటం, దాక్కోవటం, ఆర్ రీజన్స్ ఇవ్వటం. కళ్యాణ్ అలా కాదు, యాక్చువల్ గా నేను ఇలా చెప్పాలనుకున్నా కానీ ఏమైందా, కానీ తర్వాత వచ్చేది టాటాయిజ్. కరెక్ట్. సెకండ్ మైండ్ సెట్ ఏంటంటే పార్క్యుపైన్ మైండ్ సెట్. పార్క్యుపైన్ అంటే ముళ్ళపంది, చుట్టూ ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళపంది దగ్గరికి పోతే ఏం చేస్తుంది, ముళ్ళు ఇసిరేస్తుంటుంది. నా సేమ్ ఇన్సిడెంట్ తీసుకోండి, మీరు నాకు చెప్పారు కశ్యప్ ఈ వీడియో అంతా ఇది లేదు, నేను పార్క్యుపైన్ లో ఉన్నాను అనుకోండి, నీకేం తెలుసా నా కష్టం, ఓ పెద్ద చెబుతున్నావు బాలేదు అని పెద్ద ఫీల్, నీకు తెలుసా నేను ఎంత కష్టపడ్డాను ఇక్కడ వరకు, నువ్వు చేస్తే తెలుస్తుంది. సో 2 విషయాల్లో ఇక్కడ ఏమవుతుంది, ఒక చోట రీజన్ ఇస్తున్నావు, ఇంకో చోట అవతల వాళ్ళని ఇరగదీస్తున్నావు. బట్ నేను గ్రో అవుతున్నానా, విజ్డమ్ ఉంటే ఇటు పార్క్యుపైన్ లోకి, టాటాయిస్ లోకి పోము, పార్క్యుపైన్ లోకి పోము. అందుకే ఆ పదం అంటాం కదా, ఓపెన్ మైండెడ్నెస్, గ్రోత్ మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్ అండి, గ్రోత్ మైండ్ సెట్. విజ్డమ్ ఉంటేనే నడుస్తుంది, నాలెడ్జ్ సరిపోదు. ఆ రోజులు అయిపోయినాయండి, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు 1 GB మెమరీ ఫోన్లో ఉంటే సరిపోతుందా? ఒకప్పుడు 1 GB, ఇప్పుడు టీబీలు సరిపోవట్లా. సో నాలెడ్జ్ ఆ ఎరా అయిపోయింది. దిస్ ఇస్ విజ్డమ్ డ్రివెన్ ఎరా. ఎక్సలెంట్. ఎందుకంటే ఈ విజ్డమ్ డ్రివెన్ ఏరియాని ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ మార్చుకుంటారో
వాళ్ళ జీవితంలోనే బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం కావచ్చు, సక్సెస్ ప్రకారం కావచ్చు, అన్నిటి ప్రకారం కావచ్చు, ఒక నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఓ ఎస్, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అంటే విజ్డమ్ బ్యాలెన్స్ పెరగాలి. అంతే, సూపర్. ఇది కరెక్ట్ పెరగాలి. ఎస్, రైట్. ఇది మార్నింగ్ లేవడం ద్వారా మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు మార్నింగ్ లేచే ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారని చాలా వీడియోస్లో మీరు నేను చెప్పాము. కానీ ఈ మార్నింగ్ లేవడం అనేది చాలామంది ఇష్టంతో కాకుండా కష్టంతో అనేది మనం చెప్పిన టిప్స్ అనేది ఫాలో చేస్తారు. సమ్వేర్ అది ఫెయిల్ అవుతారు మళ్ళీ. సో ఈ మార్నింగ్ లేవడం అనేది ఇష్టంగా అనేది ఎలా మార్చుకోవాలి? దేర్ ఆర్ టూ వేస్ అండి ఆల్వేస్. వన్ ఈజ్ హార్డ్, వన్ ఈజ్ ఈజీ. ఓకే, రైట్. I prefer a smart thing which is easy, I feel. Okay. ఎందుకంటే చాలా కష్టంగా చేయటం, రైట్, దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ ఆప్షన్ నేను ఒకటి చెప్తాను. ఓకే. నేను ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో ఆ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ నన్ను చాలా షేక్ చేసిందండి. ఓకే, ఓకే. రైట్. ఆ ఆర్టికల్లో చెప్పిన స్టోరీ మనకు అర్థమైతే పొద్దున్నే లేవటం మీరన్నట్టు కష్టంగా కాకుండా ఇష్టంగా మారుతుంది. యూజువల్గా మనం పొద్దున్నే లేవాలంటే ఫస్ట్ సెట్ చేసుకునేది అలారం, రైట్. ఈ స్టోరీ తెలిస్తే ఆ అలారం ఏంటో తెలుస్తుంది. ఒక్క లైన్లో చెప్పాలి అంటే మనల్ని పొద్దున్నే నిద్ర లేపేది ఎక్స్టర్నల్ అలారం కాదండి, ఇంటర్నల్ అలారం. ఆ ఇంటర్నల్ అలారమే గోల్. అయితే ఏదో జస్ట్ గోల్ కాదు, దమ్మున్న గోల్. ఆ గోల్లో ఎంత దమ్ముండాలంటే అది మనల్ని పడుకోనికూడదు, ఆర్ పడుకుంటే లేపాలి టైంకి. అది చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే బ్యాటిల్ డ్రమ్స్. ఆ స్టోరీకి వాళ్ళు పెట్టిన పేరు బ్యాటిల్ డ్రమ్స్. యుద్ధం ముందు డ్రమ్స్ వాయిస్తుంటారు కదా. స్టోరీ ఏంటంటే చాలా పెద్ద కింగ్డమ్, పెద్ద రాజ్యం, మాహిష్మతి లాంటిది. ఓటమి తెలియని రాజ్యం అండి అది. అది ఏ యుద్ధానికి పోయినా వాళ్ళు కుమ్మేసి వెనక్కి వచ్చే రకం, రైట్. ఇప్పుడు రాజ్యం అన్నాక సైనికులు బలగాలు చాలా ఉంటాయి కదా. హార్స్ది ఒక బలగం ఉంటుంది, ఎలిఫెంట్స్ది ఒక బలగం ఉంటుంది. అలా ఆ ఎలిఫెంట్స్ ట్రూప్లో ఒక ఎలిఫెంట్ అది విరాట్ కోహ్లీ లాంటిది. అసలు మామూలు పర్ఫార్మర్ కాదు. ఎప్పుడు పోయినా అది విజయం సాధించుకొని వెనక్కి వస్తుంది. తనకి ఏదైతే టాస్క్ ఇచ్చారో అది కంప్లీట్ చేసి ఇంకా బెటర్గా చేసి వస్తుంది. సంహౌ ఆ ఏనుగంటే ఈ రాజుకి చచ్చేంత ఇష్టం, చాలా ఇష్టం అన్నమాట. సరే, చాలా యుద్ధాలు చేసింది. కాలక్రమేణా ఏజ్ పెరుగుతుంది కదా, పెద్దదైపోతుంది, ముసలిదవుతోంది. సో రాజు అన్నారు, ఆ ఏనుగుని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు, అది చచ్చిపోతే నేను భరించలేను. ఇప్పుడు యుద్ధానికి పోయి ఏదన్నా అయ్యి అది చనిపోతే నేను అసలు తట్టుకోలేను, న్యాచురల్గా పోవటం వేరు. అట్లని చెప్పి దాన్ని తీసేయద్దు, మన టీంలో నుంచి ఉంచండి. దానికి ఏదైతే ఇష్టమో అది పెట్టండి, రైట్. దాన్ని చాలా బాగా చూసుకోండి. నన్ను ఎలా చూసుకుంటున్నారో దాన్ని కూడా అలానే చూసుకోండి, కానీ యుద్ధాలకి గట్రా పంపద్దు. ఓకే. సో నార్మల్గా రాజ్యంలో ఉంది, రోజు రాజు వస్తాడు, చూస్తాడు, అన్నీ పెడతాడు, రాజు చాలా ఆనందం. బట్ డే బై డే ఏమైపోయిందంటే దాని హెల్త్ క్షీణించటం మొదలుపెట్టింది. ఓకే, చాలా క్షీణించిపోయింది, అసలు చాలా వీక్ అయిపోయింది ఫిజికల్గా. ఏమీ రోగం ఏం లేదు. అలా ఒకరోజు ఈవినింగ్ వాక్ అంటాం కదా, అలా ఏనుగు నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక ఊబి లాంటి దాంట్లో పడిపోయింది. ఓకే, రైట్. మగధీర సినిమాలో గుర్రాలన్నీ పడిపోతాయి కదా, ఒక ఊబి లాంటి దాంట్లో పడిపోయాను. పడిపోతే ఉన్నట్టుండి రాజు దగ్గరికి వెళ్ళారు, సమాచారం అందించారు. ఎందుకంటే రాజుకి ఇష్టమైన ఏనుగు, రాజా ఏనుగు పడిపోయింది, మీకు ఎంతో ఇష్టమైన ఏనుగు అంటే ఆయన మొత్తం అన్ని క్రెయిన్లు అన్నీ పంపించారు లాగేయటానికి, బయటికి లాగటానికి. కానీ ఏనుగు సహకరించట్లా. వీళ్ళు ఎంత ట్రై చేసినా, ఎన్ని ఎక్విప్మెంట్ పెట్టినా ఏనుగు సహకరించట్లా. చాలా నిస్పృహ అంటాం కదా, నిరాశతో కుంగిపోయి అయిపోయిందిలే జీవితం, ఇప్పుడు బతికేం చేయాలి అన్నట్లుగా అలా లోపలికి కూరుకుపోతుంది. సహాయం ఉంది కానీ చెయ్యందించట్లా. రాజుకి ఆయన బాగా చాలా టెన్షన్తో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన మొత్తం అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి ఇప్పుడు ఎట్లా, మనం లాగాలంటే అది చెయ్యి, కనీసం సహకరించాలి కదా. అటువంటి టెన్షన్ టైంలో ఒక కోచ్ వచ్చాడు. సో చాలా ఫేమస్ కోచ్ అనుకోండి, చాలా పవర్ఫుల్ కోచ్. ఈయన రాజుగారు కోచ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా కోచు,
ఇది మా పరిస్థితి. ఆయన అన్నారు, నేను బిజినెస్ వాళ్ళకి మనుషుల కంటే కోచింగ్ ఇస్తా కానీ మరి ఏనుగుకి సరే ఆయన అంతా చెప్పారు, ఇది ఏనుగు ట్రాక్ రికార్డ్ అంతా చెప్పారు, ఇది పరిస్థితి, యుద్ధాలు చేయట్లేదు, మేమే వద్దన్నాం, కూర్చొని ఉంది. ఆయన అంతా విని కోచ్ అన్నాడు, యుద్ధ బేరీలు మోగించండి, ప్లే ద బ్యాటిల్ డ్రమ్స్, ఒక వార్ హిస్టీరియా క్రియేట్ చేయండి. ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏవేవైతే సన్నాహాలు చేస్తారో ఆ పెద్ద పెద్ద భేరీ నాదాలు, ఆ పెద్ద పెద్ద దాని ఏమంటారు ఆ సన్నాయిలు అవన్నీ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ చేసి ఏనుగుకి యుద్ధానికి పోయేటప్పుడు ఆ ఏనుగుకి ఏవేవైతే వేస్తారో అవన్నీ పట్టుకురండి. రాజుకు అర్థం కాల, కోచ్ చెప్పేవి చాలా మందికి క్లయింట్స్కి అర్థం కావు, కానీ ఒక రీజన్తో చెప్తాం, రైట్? సో రాజుకు కోచ్ మీద నమ్మకం ఉంది, సో పట్టుకొచ్చాడన్ని. ఎప్పుడైతే ఆ భేరీ నాదాలు విన్నదో, ఆ బ్యాటిల్ డ్రమ్స్ విన్నదో, ఎప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు తను వేసుకునే ఆ డ్రెస్ వగేరా అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ షీల్డ్స్ వగేరా ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే చూసిందో, ట్రక్కులు క్రెయిన్లు పక్కన పెట్టండి, తనంతట తానే ఊబిలోంచి ఎవరి సహాయం లేకుండా లేచి బయటికొచ్చి ఘీంకరించింది. నా స్టోరీ ఇక్కడతో అయిపోతుంది. ఏనుగుని ఏం మోటివేట్ చేసింది? యుద్ధం మోటివేట్ చేసింది. ఏనుగుకి యుద్ధం అంటే ఇష్టం, యుద్ధం లేకపోతే చచ్చిపోతుంది. కోచ్ అన్నాడు, ఇది చచ్చిపోయేంత వరకు దీన్ని యుద్ధం చేయించండి, లేకపోతే జీవశ్చవంలా పడుంటుంది. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఏనుగుకి యుద్ధం అనేది దమ్మున్న గోల్ అండి. మీ బ్యాటిల్ డ్రమ్స్ ఏంటి, మీ యుద్ధ బేరీలు ఏంటి? నా దృష్టిలో మీ గోలే మీ బ్యాటిల్ డ్రమ్ అయితే, మీ గోల్లో దమ్ముంటే, ఏదో చిన్న గోల్ కాదండి, అది దమ్మున్న గోల్ ఉండాలి. చాలా మంది ఏమంటారంటే, పొద్దున్నే లేవలేకపోతున్నాం, బద్ధకం, మీరు చాలా వినుంటారు కదా, బద్ధకం, ఇంట్రెస్ట్ లేదు. గోల్లో దమ్ముంటే ఆ దమ్మే బద్ధకాన్ని దుమ్ము దులిపి పక్కకు పంపించేస్తుంది. అప్పుడు బయట అలారం క్లాక్ మోగినా మోగపోయినా లోపల మోగుతుందండి, అది మనల్ని నిద్ర లేపుతుంది. ఐ మీన్ మీకు నేను చెప్పక్కర్లేదు, యూ టేక్ ఎనీ అచీవర్, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, వాట్ మోటివేటెడ్ దమ్ జస్ట్ టు గోల్ కాదు, దమ్మున్న గోల్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో, హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, బిర్యానీ వితౌట్ మసాలా, గోల్ బిర్యానీ విత్ మసాలా, అది దమ్మున్న గోల్ అండి, దాంట్లో టేస్ట్ ఉంటుంది. అంటే గోల్ విత్ స్ట్రాంగ్ వై రీజన్ ఆర్ గోల్ స్ట్రాంగ్ ఫైర్ ఇచ్చే రీజన్. వెరీ వెల్ సెడ్. ఎస్, ఫైర్ ఇస్తుంది. వన్స్ అది ఫైర్ ఇచ్చిందా, అసలు అది ఫైర్ ఇచ్చినప్పుడు పడుకోలేమండి. ఎలా పడుకుంటాం అసలు? బై ఫోర్స్ లేవం, బై చాయిస్ లేస్తాం, చాలా ఇంట్రెస్టింగ్ గా లేస్తాం. ఫైర్ వెనకాల అనుకుంటే హాస్పిటల్కి, ఇక్కడ చరిత్రలే ఫైర్ వెనకాలంటే హాస్పిటల్కి, ఇక్కడ ఉంటే వెనకాలంటే డెస్పిరేషన్, అంతే, లోపలుంటే ఇన్స్పిరేషన్. ఫైర్ ఇచ్చేది పెట్టుకుంటే ఆటోమేటిక్గా కరెక్ట్. అంటే కొంతమంది ఆ ఫైర్ ఇచ్చేటివి వాళ్ళకి తెలియక వాళ్ళు అక్కడనే ఉంటారు నార్మల్గా, కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో ఫైర్ ఇచ్చే రీజన్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళు తీయరు బయటికి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో కొంతమంది రిలేటివ్స్ క్రిటిసైజ్ చేయడం కావచ్చు, ఇంట్లో వాళ్ళే ఎన్ని రోజులు గట్లు ఉంటామని ఆ పిల్లలు కూడా అనడం, అది కూడా ఒక ఫైరే కావచ్చు. ఆ ఫైర్ ఇచ్చే రీజన్స్ వాళ్ళ దగ్గర ఉన్నా, అది ఫైర్ ఇచ్చే రీజన్ అనేది తీసుకోకుండా దాన్ని కూడా లైట్ తీసుకొని ఆ ఫైర్ని ఆర్పేసుకొని బతుకుతారు. చాలా బాగా చెప్పారండి. అక్కడ కొంచెం ఈగో ఉండాలండి, అది మన ఈగో హర్ట్ అవ్వాలి అప్పుడప్పుడు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటం కొన్నిసార్లు కరెక్ట్ కాదనిపిస్తుంది, కొన్ని పట్టించుకోవాలి. మీరన్నట్లు అది మనని మోటివేట్ చేయగలదు. అంటే కశ్యప్ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవటం కోసం బతకాలా? అక్కర్లేదు, బట్ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. మీరన్నట్టు నీ వల్ల కాదురా అన్నప్పుడు అది మనల్ని ఫైర్ చేయగలిగితే, అది నాకు తెలిసి ఆ మైండ్ సెట్ ఉంటే మనలాంటి వాళ్ళతో ఎవరికి అవసరం ఉండదు. అది అవసరం లేదండి, ఆ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక బైకో, లేదంటే ఒక చిన్న కారు, లేదంటే ఒక సొంత ఇల్లు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్లో ఏదో సాధించేసినామని అక్కడనే లైఫ్ అనేది ఆగిపోతుంది. ఓకే, అంటే నేనేం చెప్తానంటే, మనిషి సాటిస్ఫై అయినంత కాలము
పెద్దగా కూడా ఏం చేయలేడు అండ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవడాలు అండ్ ఇట్లా మీరు అన్నారు కదా అది డ్రమ్స్ ఇంతకుముందు ఆ ఎలిఫెంట్ స్టోరీ అట్లా ఏం చేయలేరు వీళ్ళు. ఓకే, మనిషి సాటిస్ఫై అయినంత కాలం, మనిషి ప్రాబ్లమ్స్ అనేది భరించడం అలవాటు చేసుకున్నంత కాలం కూడా పెద్దగా ఏం చేయలేడు. చాలా రవే ఇది జీవితానికి ఇంకా ఏం చేస్తున్నా అని ఆ లోపల నుంచి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే అది ఇంకొక అడుగు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అవునండి, మనం భరించిన కొద్ది మీరు అన్నట్టు రాబిన్స్ అంటుంటారు, ఐఎమ్ షూర్ యూ ఫాలో హిమ్, ఐ మీన్ టోనీ రాబిన్స్ అంటుంటారు, గోల్స్ కెన్ బి యువర్ బిగ్గెస్ట్ మోటివేటర్, ఎట్ ద సేమ్ టైమ్ గోల్స్ కెన్ బి యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ. ఓకే, గోల్స్ మనం పెట్టుకున్నప్పుడు ఇందాకన్నట్టు బ్యాటిల్ డ్రమ్స్ మనల్ని మోటివేట్ చేసినాయి, నిద్ర లేపినాయి, మనల్ని ముందుకు తీసుకోపోయినాయి. నా గోల్ అచీవ్ అయ్యింది, సెలబ్రేట్ చేసుకోండి, పార్టీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, గివ్ యువర్ సెల్ఫ్ క్రెడిట్, ఆల్ దట్, నేను కాదనట్లా. బట్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టామా? ఆ గోల్ ఇందాక మీరు అన్నారు కదా, నేను ఇంత సంపాదించేసి అయిపోయింది, అక్కడ కామా పెట్టి మళ్ళీ ఇంకొక గోల్ పెట్టుకుంటే, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్, హయ్యర్ లెవెల్ గోల్ పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ చాలా మంచిది, నేను కాదన్ను. కానీ సాటిస్ఫాక్షన్ మనల్ని అలసిపోయినప్పుడు రీఛార్జ్ చేసే ఒక రీఛార్జ్ దానిలాగా, చార్జర్ లాగా పనిచేయాలి. అంటే ఇవాళ నేను ఎంతో కష్టపడ్డా, నాకు రిజల్ట్ రాలా, రైట్? మీరు బిజినెస్లో గోల్ పెట్టుకుంటారు, నాకు ఇంత టర్న్ ఓవర్ కావాలి, నేను ఇంతమందిని రీచ్ అవ్వాలి, రైట్? నా ఒక్కొక్కసారి అది ఎక్సీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి సేమ్ అంతే మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువకి పడిపోతుంది, మనం అనుకున్నట్టు రావు. నా తక్కువకి పడ్డప్పుడు నా సాటిస్ఫాక్షన్ తీసుకుంటే ఫస్ట్ మనం రిలాక్స్ అవుతాం, పడిపోము. కానీ మీరన్నట్టు అక్కడతో ఆగిపోతే ఇంక అయిపోయినట్టే. చాలే అనుకున్నావా, ఇక అక్కడే ఉండిపోతాం. బట్ ఆ గోల్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, నాకు మా గురువుగారు ఎప్పుడు ఒక మాట ఉండేవాళ్ళు, ఆయన ఏమనేవాళ్ళు అంటే, గ్రాస్ని పుష్ చేయగలగం కానీ పుల్ చేయలేను రా. మీరు పుల్ చేస్తే గ్రాస్ని లాగితే అది ఇరిగిపోతుంది. గ్లాస్ కాదు, గ్రాస్ తీసుకోండి, మళ్ళీ తీసుకోండి. గడ్డిని మనం పుష్ చేయగలం కానీ పుల్ చేయలేం. మనం లాగామా తెగిపోతుంది. సిమిలర్లీ మన గోల్ మనల్ని బ్రేక్ అయ్యేంత వరకు పుల్ చేస్తోందా, ఎంత పుల్ చేస్తోంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన గోలే మనల్ని పుల్ చేయకపోతే, ఇప్పుడు ఓ పెద్ద కారు ఉంది, రైట్? ఇద్దరు కూర్చుంటే కదలలేని పరిస్థితి, ఎందుకండి ఆ కారు లాగలేనప్పుడు? అది ఎందుకు, కారు ఎందుకు? హార్స్ పవర్ అంటాం కదా, ఎంత ఎక్కువ లాగగలిగితే అంత దమ్మున్నట్టు. మన గోల్ మనల్ని ఎంత లాగగలదు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గోల్లో ఆ దమ్ము ఉండాలి. ఎస్, చాలా మంది పాస్ని పట్టుకొని కూర్చుంటారు అనమాట. కొంతమంది పాస్ని పట్టుకొని కూర్చోవడంలో పిహెచ్డీ చేసారు. అంటే ఇక దాంట్లో నుంచి బయటికి రానంటే లేదు, కుదరదు అని అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అది పాస్ని పట్టుకొని కూర్చోవడం అనేది, మర్చిపోవడం అనేది లవ్ ఫెయిలియర్ కావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్లో లాస్ అవ్వడం కావచ్చు, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ఇన్సిడెంట్ కూడా జరగడం కావచ్చు, లేదంటే ఎవరైనా కోల్పోవడం కావచ్చు. సో అలాంటివి జరిగినప్పుడు అందులో నుంచి బయటికి రాకుండా ఇంకా కొంతమంది గూగుల్లోకి ఈ పాస్ట్ బేస్డ్ కొటేషన్స్ పెట్టుకుంటుంటారు, లేదంటే వాళ్ళతో కూడుకున్న మెమరీస్ రిలేటెడ్ ఇంకా స్టేటస్ పెట్టుకుంటారు. అండ్ పదే పదే మళ్ళీ అదే పాస్ట్ని తలుచుకొని అక్కడనే ఇంకా లైఫ్లో వెనకకు పడిపోతున్నారు అనమాట. ఇంకా దాంట్లోకి రాలేకపోతున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి ఏంటంటే వచ్చి అప్పుడప్పుడు ఇలా కూడా అంటారు, సార్ మా హస్బెండ్ అనేది పర్టికులర్ చేసిండు, ఇది నేను మర్చిపోలేకపోతున్నా. సరే ఇప్పుడు ఏం చేద్దామనంటే, లేదు ఆయన ఇట్లా చేసి నేను మర్చిపోలేకపోతున్నాను. సరే అమ్మా ఇప్పుడు ఏం చేద్దామనంటే, లేదు సార్ నేను మర్చిపోలేకపోతున్నానంటే, అంటే వాళ్ళకి ఏదైతే వద్దనుకుంటారో అదే పదే పదే చెప్పి దాన్నే రబ్బర్ బ్యాండ్ ల్యాక్ చేసినట్టు అట్లా ల్యాక్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ వదిలేస్తే రబ్బర్ బ్యాండ్ వాళ్ళకే దెబ్బ తాకుతుంది, అట్లా మళ్ళీ వాళ్ళకే అవుతుంది. సో ఈ పాస్ట్ని మర్చిపోయి ఈ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఈ పాస్ట్ని ఎట్లా వదిలేసుకోవాలి అసలు? మీరు అడిగిన దాంట్లో నేను రెండు తీసుకుంటున్నాను. రైట్, పాస్ట్ ఒకటి లవ్ ఫెయిల్యూర్స్ ఆర్ రిలేటెడ్ టు రిలేషన్షిప్స్, నేను అదొక పార్ట్ తీసుకుంటాను. సెకండ్, లూజింగ్ లవ్డ్ వన్స్. రైట్, ఈ రెండు పార్ట్స్ విడివిడిగా మనం తీసుకుందాం. సో ఒకటి లాస్, ఒకటి లవ్ ఫెయిల్యూర్ ఫస్ట్ తీసుకుందాం. లవ్లో ఫెయిల్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? రైట్. ప్రపంచంలో ఫెయిల్యూర్ తెలియంది ఏదైనా ఉందంటే ఛాంపియన్ ఎవడన్నాడంటే వాడు లవ్. వాడికి ఫెయిల్యూర్ తెలియదు, రైట్? ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది? లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్, రైట్? బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కడ దెబ్బతింటాం
మనం ఎక్కడ దెబ్బ తింటున్నాం, ఒక ప్యాటర్న్ ఉందండి. నేను అది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ థింక్ ఇడియట్ మూవీ తర్వాత పోకిరి, రెండు పూరి జగన్నాథ్ గారు కదా. ఈ రెండు ఆయన గారు వేరే వేరే హీరోలకి నరేట్ చేశారు. రైట్. ఇడియట్ రవితేజ గారు చేశారు, తర్వాత ఇది పోకిరి వచ్చేసి మహేష్ బాబు గారు చేశారు. ఆయన ఎవరికైతే నరేట్ చేశారో వాళ్ళు అదంతగా యాక్సెప్ట్ చేయాల, వాళ్ళు అది చేయాల, ఆర్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే రిజెక్ట్ చేశారు. రైట్. ఒక మూవీ స్క్రిప్ట్ ఆఫర్ చేస్తే రిజెక్షన్ వచ్చింది, ఆ మూవీ ఆ స్టోరీ ఫ్లాప్ అయిందా? ఇడియట్ బ్లాక్ బస్టరే, పోకిరి బ్లాక్ బస్టరే, కానీ అది ఒకళ్ళు రిజెక్ట్ చేసిన స్టోరీ. మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మన స్టోరీ ఫ్లాప్ స్టోరీ కాదు, మన బొమ్మ బ్లాక్ బస్టరే. ఇది మైండ్ సెట్ లో ఉండాలి, మైండ్ లో ఉండాలి, ఈ మైండ్ సెట్ ఉండాలండి. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఏంటంటే సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒకళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు లేదా ఒకళ్ళు నో చెప్పారు, ఇమ్మీడియట్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక ప్రాపర్ గా లేకపోతే నేను తప్పు, నేను వేస్ట్ గాని, నేను సరిపోను, ఈ సెల్ఫ్ బ్లేమింగ్ లో పడిపోయి సెల్ఫ్ హార్మ్ కి వెళ్ళిపోవడం వల్ల ఆ లవ్ ఫెయిల్యూర్ అనే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ గా, చాలా డీప్ గా హర్ట్ చేస్తుంది. సో దాని నుంచి బయటపడాలంటే ఎట్లా? నంబర్ 1, మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మనం తక్కువ కాదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నంబర్ 1. నంబర్ 2, ఇంకొంచెం సైంటిఫిక్ గా పోతే మైండ్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తే మనకన్నీ సమకూర్చగలరు, మానసికంగా, ఫినాన్షియల్ గా, ఎక్స్పెషల్లీ ఇమోషనల్ గా అండి. ఈ వ్యక్తితో ఉంటే నాకెన్నో సమకూరుతాయని మైండ్ భావిస్తుంది. మైండ్ మర్చిపోయేది ఏంటంటే 900 కోట్ల జనాభా. అది గుర్తు పట్టదండి మైండ్. ఇది తెలిసినప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ అనే దాంట్లో నుంచి, ఆ రిజెక్షన్ లో నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మనం రిజెక్ట్ అవ్వలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబబ్లీ ఇద్దరి మధ్య కామరేడరీ కుదరకపోవచ్చు, ఆర్ మనం చేయాల్సిన విధంగా అది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, అన్నీ మంచిగా జరిగినా కానీ దెర్ ఈస్ నో మ్యాచ్. ఐ మీన్ అవతల వాళ్ళకి ఇష్టం లేదు, రైట్? బట్ దానంత మాత్రాన మనం తక్కువ, మనం తప్పు అనుకోవటమే పెయిన్ కి మెయిన్ కారణం. సో దీని నుంచి బయటపడాలంటే ఎలా? సింపుల్ లాజిక్, సెల్ఫ్ రెస్పెక్ట్. నేను తక్కువ కాదు, ఇది మైండ్ లో పడాలి. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మెమరీ, అంటే పాస్ట్ మెమరీ, హాంటింగ్ మెమరీ ఉన్నప్పుడు నేనేమంటానంటే, హౌ ఆర్ యూ డిఫైనింగ్ ద సిచ్యువేషన్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనం బుక్ షెల్ఫ్స్ లో ఒక 100 పుస్తకాలు ఉన్నాయి. పాజిటివ్ థింకింగ్ గురించి మనం చదవాలనుకున్నాం. ఇమీడియట్ గా మైండ్ ఏం స్కాన్ చేస్తుంది? పాజిటివ్ థింకింగ్ రిలేటెడ్ బుక్స్ ఎక్కడున్నాయి అనేది ఫిల్టర్ చేసి తీసుకొని వస్తుంది. నా పాజిటివ్ థింకింగ్ ఉన్న బుక్స్ అన్నిటికీ ఇంకేదో లేబుల్ ఉంది, మనం అది తీసుకుంటామా? లోపల ఉన్నది పాజిటివ్ థింకింగే, కానీ బయట లేబుల్ వేరే ఉందండి. ఒక సిచ్యువేషన్ ని మనం ఎలా లేబుల్ చేస్తున్నాం? ఒకళ్ళని మనం కోల్పోతే, ఏదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగితే, అది మన మైండ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ నెగిటివ్ అండి. అది మైండ్ బేసిక్ నేచర్ కదా. సో అది స్కాన్ చేస్తున్నప్పుడు ఆ మెమరీకి మనం నెగిటివ్ అని లేబుల్ పెట్టినప్పుడు దాని మీద ఫోకస్ ఎక్కువ పోతుంది. కశ్యప్, అంత ట్రొమాటిక్ ఇన్సిడెంట్, నెగిటివ్ ఇన్సిడెంట్ కి పాజిటివ్ లేబుల్ కుదురుతుందా? కొన్ని మర్చిపోతామా? గతాన్ని మర్చిపోగలమా? మర్చిపోలేం. గతాన్ని మర్చిపోలేం, కానీ గతం గుర్తొచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మన ఇమోషన్స్ ఎలా అవుతున్నాయి? కశ్యప్, మరి చాలా భయంకరమైన సంఘటనలు ఉంటాయి, వాటికి పాజిటివ్ లేబుల్ చేయటం కుదురుతుందా? కుదురుతుందండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా లైఫ్లో జరిగిన చాలా ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్లో ఒకటి, 4 years బ్యాక్ నా కూతురు పుట్టి చనిపోయింది. ఐ లాస్ట్ మై డాటర్ అండి. పుట్టిన 48 గంటల్లో నా కూతురు చనిపోయింది. కానీ మేము ఇప్పటికీ ఈ 4 years లో, ఇప్పుడే కాదు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినా అది మమ్మల్ని మోటివేట్ చేస్తుందే తప్ప, నిజంగా కాశ్యప్ ఇంత ఎదగటానికి కారణం చనిపోయిన నా కూతురండి.
ఎందుకంటే దాని తర్వాత నేను తీసుకున్న డిసిజన్స్ చాలా డ్రాస్టిక్గా నన్ను చేంజ్ చేసినాయి. ఆ మెమరీ మాకు గుర్తొచ్చినప్పుడు మేము అది ఎప్పటికీ మర్చిపోం. అది ఎప్పటికీ మా మెమరీలో ఉంటుంది, నా మెమరీలో, నా వైఫ్ మెమరీలో, నా ఫ్యామిలీ మెంబర్స్ మెమరీలో. కానీ అది మమ్మల్ని షేక్ చేయదు. ఎందుకు చేయదు అంటే మేము దానికి ఆ సిచ్యువేషన్కి, ఆ డేకి మేము వర్స్ట్ డేగా లేబుల్ చేయలేదు, మా లైఫ్లో బెస్ట్ డేగా లేబుల్ చేసాం. ఎందుకంటే దాని తర్వాత మా లైఫ్ మారిపోయింది. నేను తీసుకున్న డిసిజన్స్ చాలా డిఫరెంట్ అయిపోయినాయి. అది మమ్మల్ని షేక్ చేయదు. సో నేనేం చెప్తున్నా అంటే నెగిటివ్ సందర్భాలు జరగకుండా ఉండవు, జరుగుతాయి. అసలు అది జరగకుండా ఉండాలి అన్న ఎక్స్పెక్టేషనే రాంగ్ అండి. ఇట్ డజంట్ వర్కౌట్. ఇప్పుడు ఈ చుట్టూ చెట్లు ఉన్నాయి, దానికి వేర్లు ఉండకూడదు అనుకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? వేర్లు ఉండాలి, ఉంటేనే గ్రో అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని మనం లేబుల్ ఎలా చేస్తున్నాం, వాటిని పాజిటివ్ ప్రొడక్టివ్గా లేబుల్ చేస్తే అది గుర్తొచ్చినా కానీ అది మనల్ని హాంట్ చెయ్యదు. ఏమండి, కూతురు చనిపోయింది, రైట్, అది నన్ను మోటివేట్ చేయగలిగితే దట్స్ ద మోస్ట్ ట్రొమాటిక్ ఇన్సిడెంట్ అండి. ఆ ఇన్సిడెంట్ నన్ను మోటివేట్ చేసి నా లైఫ్ని మార్చగలిగితే ఏ ఇన్సిడెంట్ అయినా మనల్ని మోటివేట్ చేయగలదండి. 100%. ఇది ఇంపాసిబుల్ కాదండి, పాసిబుల్. లేబులింగ్, మనం మెమరీకి ఏ లేబుల్ ఇస్తున్నాం, ప్రొడక్టివా డిస్ట్రక్టివా? నెగిటివ్ లేబుల్ ఇచ్చినంత కాలం మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. పాజిటివ్ అని ఇచ్చామనుకోండి అసలు దాని జోలికి పోదు. ఇప్పుడు ఒక బాటిల్లో చాలా ఎంతో అద్భుతమైన ఒక లిక్విడ్ ఉంది, మనం చాలా బలం ఆరోగ్యాన్ని ఇచ్చే లిక్విడ్, కానీ ఆ బాటిల్ పైన పాయిజన్ అని రాసుంది, ముట్టుకుంటావా? అక్కడే ఉంటుంది అది, కానీ ముట్టుకుంటామా? పారేస్తాం కూడా. మైండ్ స్కాన్ చేసేటప్పుడు నెగిటివ్ అని కనపడంగానే అది లాగేసుకుంటుంది. అది ఓపెన్ చేసి పుస్తకాన్ని తీసి మీరు అన్నట్టు కొటేషన్లన్నీ కనుక్కొని సో లోపలికి ఇంకా సింక్ అవుతుంది. కానీ అది పాజిటివ్ అని లేబుల్ ఇచ్చేసామనుకోండి అసలు అది పట్టించుకోదు, ఇక ఎతికి వెళ్ళిపోతుంది. సో హౌ డు యూ లేబుల్ యువర్ పాస్ట్? దట్స్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, అదే ఇప్పుడు ఈ స్టేట్ కొటేషన్లు పెట్టడం ద్వారా, లేదంటే ఇంకేదన్నా సాడ్ సాంగ్స్ వినడం ద్వారా, ఇవన్నీ గుర్తు చేసుకొని ఏడ్చుకునే కన్నా ఒకవేళ ఫోకస్ చేంజ్ చేసేస్తే కూడా అల్టిమేట్గా దీంట్లో నుంచి ఇంకా తొందరగా మనం బయటపడవచ్చు. ఇప్పుడు దాని రిలేటెడ్ ఏమవుతుందంటే కొంతమంది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎక్కడ పోకుండా 4 గోడల మధ్యలోనే కూర్చున్నప్పుడు ఇంకా లేని థాట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. సో అలాంటప్పుడు కొంచెం బయటికి వచ్చి జనాల లోపల కూడా కలిస్తే కూడా చాలా చేంజెస్ వస్తాయి కదా. మైండ్, ఐ మీన్ ఆ లైన్ ఉంది కదా, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. సో ఖాళీగా ఉన్న మైండ్లో డెవిల్స్ నిద్రిస్తాయి, వాళ్ళు వర్క్ చేయటం మొదలు పెడతారని. వాళ్ళు వర్క్ చేయటం మొదలు పెడితే ఏం చేస్తారో తెలుసు. సో బెటర్ టు, ఇది డిస్ట్రాక్టింగ్ కాదండి, మీరన్నట్టు ఫోకస్ షిఫ్ట్. ఇప్పుడు ఆ కెమెరా నన్ను ఫోకస్ చేస్తుంది, నన్ను డీఫోకస్ చేసి వెనక బ్యాక్గ్రౌండ్ ని ఫోకస్ చేస్తే అది హైలైట్ అవుతుంది. లైఫ్ లో కూడా మన మైండ్ దేని మీద ఫోకస్ చేస్తే అది హైలైట్ అవుతుంది, దేని మీద చెయ్యదో అది బ్లర్ అవుతుంది. కెమెరాలో నేర్చుకున్నాం కానీ లైఫ్ లో నేర్చుకోవాలా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంతమంది మన జీవితంలో రావడం ద్వారా లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇక్కడ నేను రాసి చెప్తాను, మీరు మీకేమనిపిస్తుంది అనే చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీకు ఇలా ఏమనిపిస్తుంది? ఇది 1-3 ఒకవేళ ఇలా అయితే W, ఓకే, ఇలా అయితే M, ఓకే, ఇట్లా అయితే లైక్ రైట్. ఇప్పుడు దీనికి మీరు డిఫరెంట్గా చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ మధ్యలోది రైట్. అంటే ఇంతకుముందు ఇది దీనికి డిఫరెంట్ మీనింగ్ మనం క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే నేను పక్కన ఏ ఇంకో సైడ్ సి రాసినప్పుడు మీరు బి అన్నారు, అంటే అది దానికి బికి వాల్యూ వచ్చింది, రైట్. సో అలానే ఇక్కడ నేను 0 రాసినాను అనుకోండి, దీనికి వాల్యూ లేదు, పక్కన పెడితే దానికి వాల్యూ వచ్చింది, ఇక్కడ ఇప్పుడు ఇంకా పెద్ద వాల్యూ పెరిగింది. అంటే ఇక్కడ మనము 0 స్థానంలో ఉన్నాం, B స్థానంలో ఉన్నాం. కానీ మనకి సొసైటీలో వాల్యూ ఎప్పుడు పెరుగుతుందని అంటే మనం ఎంచుకునే ఫ్రెండ్స్ అని కూడా నేను అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నా జీవితంలో కూడా ఫ్రెండ్షిప్ రోల్ అనేది చాలా ప్లే చేసింది అనమాట. సో ప్రతి మనిషి జీవితంలో ఫ్రెండ్స్ అనేది వస్తుంటారు. కొంతమంది జీవితంలో అంటే ఫ్రెండ్స్ రావడం ద్వారా ఇంకెక్కువ ప్రోగ్రెస్ అవుతారు. ఇంకా కొంతమంది జీవితంలో ఫ్రెండ్స్ అనేది రావడం ద్వారా అలా లైఫ్ కిందికి పోతుంటుంది అనమాట. సో ఎలాంటి ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ అనేది మారుతుంది. ఒకవేళ మనం ఇంకొకరికి ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు సో మనం కూడా వాళ్ళ జీవితంలో ఎలాంటి ఫ్రెండ్షిప్ రోల్ చేస్తే కూడా వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది. దానికి చెప్పండి మీరు కొంచెం. 2 చెప్తానండి దీనికి. ఒకటి గుడ్ ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్, మనం ఎలా
ఎలాంటి ఫ్రెండ్స్ మనకు కావాలి ఆర్ మనం ఎలాంటి రోల్ ప్లే చేయాలి, Right. రెండిటికి కలిపి నేను 2 ఆన్సర్లు చెప్తున్నా. ఓకే. ఒక ఆన్సర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి, రైట్. రైట్. ఇంకొక ఆన్సర్ ఇమోషనల్ సపోర్ట్. రైట్. నేను ఈ రెండిటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంపొందించే వ్యక్తి మన ఫ్రెండ్గా ఉండాలి, ఆర్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని గౌరవించే వ్యక్తి మనకి గుడ్ ఫ్రెండ్ ఆర్ గ్రేట్ ఫ్రెండ్ ఆర్ అ బెటర్ ఫ్రెండ్ అండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఒక చెత్త వేసే కవర్ ఉంది, Right. డస్ట్ బిన్ కవర్ ఉంది. దీంట్లో ఏం వేస్తాం? చెత్త వేస్తాం, రైట్. ఇప్పుడు నా వాలెట్ ఉంది, ఈ వాలెట్లో ఏం వేస్తాం? డబ్బులు వేస్తాం. దీంట్లో డబ్బులు వేస్తామా? నో. దీంట్లో చెత్త వేస్తామా? నో. నా ఇది ఎక్కడున్నా సరే, ఇది చిరంజీవి గారి ఇంట్లో ఉన్నా, ప్రైమ్ మినిస్టర్ గారి క్యాబిన్ పక్కనున్నా, దీంట్లో వేసేది చెత్తే. ఇది ఎవరి దగ్గర ఉన్నా, ఎవరి పక్కనున్నా, ఎవరి జేబులో ఉన్నా, దీంట్లో పెట్టేవి డబ్బులే. దీంట్లో వాల్యుబుల్ డబ్బులే పెడతాం, దీంట్లో పనికిరాని చెత్తే పెడతాం. నా ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్ అంటే ఎవరు? నంబర్ 1, మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? చెత్త కవర్ లాగా చూస్తున్నాడా? అంటే రెస్పెక్ట్ లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, అది ఇవ్వట్లా, మనకి గౌరవం ఎట్లా? అలా చూసే వ్యక్తి, లేదా మనల్ని ఇలా చూసే వ్యక్తి? మనల్ని ఇలా చూసే వ్యక్తి అయితే చాలా చాలా బెటర్ ఫ్రెండ్ అండి, చాలా చాలా బెటర్ ఫ్రెండ్. అప్పుడు మనలో చెత్తేయడు, మనలో వాల్యుబుల్స్నే వాళ్ళు నింపుతారు. కానీ మన చుట్టూ ఇలా చూసేవాళ్ళు, మనల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, మనల్ని డిమోటివేట్ చేసి డిస్కరేజ్ చేసే వాళ్ళే మనం ఫ్రెండ్స్ లిస్ట్లో పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీస్ శాప్ అయితే మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇది చాలా మంది వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవడానికి, నన్ను ఇంతమంది గుంజుతున్నా, నేను పైకి వెళ్తున్నా, ఎందుకు అసలు ఆ గొడవ? అయితే అండి, ఇది జరగాలి అంటే, మనల్ని ఇలా చూసే ఫ్రెండ్ మనకి కావాలి అంటే, ఫస్ట్ మనల్ని మనం ఎలా చూపించుకుంటున్నాం? మనల్ని మనం ఒక చెత్త కవర్ లాగా, ఒక పనికిరాని వాళ్ళలాగా, ఒక చేతగాని వాళ్ళలాగా, ఏం చెప్పినా తలూపే వాళ్ళలాగా చెప్తే వాళ్ళు డామినేట్ చేస్తారు, వాళ్ళు నెగిటివ్స్ మైండ్లో ఇంజెక్ట్ చేస్తారు, మన మైండ్లో చెత్త వేస్తారు. కరెక్ట్. అవతల వాళ్ళు మనల్ని ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇది లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, మనకు అవతల వాళ్ళు వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ మనకు మనం ఇచ్చుకోవాలి. అంటే ఫ్రెండ్ అంటే ఎవరు? మనకు వాల్యూ ఇచ్చేవాడు ఫ్రెండు. కశ్యప్ మరి నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా కూడా వాల్యూ ఇస్తాడా? అప్పుడు పాజిటివ్ మీద ఫోకస్ చేసి నెగిటివ్స్ని తగ్గిస్తాడు మన నుంచి, వాడు ఫ్రెండ్ అంటే. రైట్. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ. ఇంకొకటి ఇమోషనల్ సపోర్ట్ అండి. మీరు బీచ్కి వెళ్తే లైట్ హౌస్ ఉంటుంది, రైట్. లైట్ హౌస్ పని ఏంటి? రాత్రిపూట చీకటి పడితే వచ్చే ఆ షిప్స్కి ఒక గైడింగ్ ల్యాంప్గా, ఒక నావిగేటింగ్ దానిలాగా పనికి వస్తుంది, రైట్. పొద్దున పూట లైట్ హౌస్కి ఏమన్నా పని ఉందా? అసలు పొద్దున పూట లైట్ హౌస్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా? లైట్ హౌస్ ఎప్పుడు యూజ్ అవుతుంది? చీకట్లోనే యూజ్ అవుతుంది. ఫ్రెండ్ అంటే ఎవడు? లైఫ్లో చీకట్లు కుమ్ముకున్నప్పుడు, అంటే ఛాలెంజింగ్ టైమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, ఫినాన్షియల్గా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాడు ఫ్రెండ్ అండి. అది ఫ్రెండ్ అయినా, కార్పొరేట్లో లీడర్ అయినా, లైట్ హౌస్ లాగా అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎవడు సపోర్ట్ కావాలండి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది జీవితం, అన్నీ నడుస్తున్నాయి, రైట్. అప్పుడు పక్కన నించోని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే గొప్ప, నేను కాదనట్లా. కానీ లేకపోయినా పడిపోయినప్పుడు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకొక 4 మాటలని పుండు మీద కారం చల్లటం అంటాం కదా, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు లీడర్స్ కాదు. లీడర్స్ అండ్ ఫ్రెండ్స్, దే ఆర్ ద లైట్ హౌసెస్. అలా ఉంటేనే ఇమోషనల్గా సపోర్ట్, ఎస్పెషల్లీ పడిపోయినప్పుడు ఇచ్చిన వాడే
ప్రాపర్ ఫ్రెండ్ అండి. రైట్. మనం బెటర్ ఫ్రెండ్గా ఎదగాలన్నా ఇందాక చెప్పినట్టు అవతల వాళ్ళకి వాల్యూ ఇవ్వటం, నెంబర్ 2 అవతల వాళ్ళకి మనం ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వటం, ఇది వైస్ వర్సా అండి. అదే మనకి అవతల వాళ్ళ నుంచి వచ్చినా మనం అవతల వాళ్ళకి ఇచ్చిన ఆ ఫ్రెండ్ అనే మాటకి నా దృష్టిలో అర్థం ఏంటయ్యా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, వాల్యూ ఇచ్చేవాడు, ఇంకొకటి ఇమోషనల్ గా సపోర్ట్ ఇచ్చేవాడు. ఇంకొంచెం ముందుకు పోతే మనకి ట్రూత్ఫుల్ గా ఫీడ్బ్యాక్ చెప్పేవాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది అందరూ చెయ్యరు. అదే అందరూ చెయ్యరు. వాడు ఎక్కడ హట్ అవుతాడు, నా ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ చేస్తాడు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇయ్యరు. నిజమైన ఫ్రెండ్ అయితే 2 పీకైనా 100% మీరు వినకుండా తప్పించుకుంటుంటే గల్లా పట్టుకొని కూర్చోబెట్టి దవడ పగలగొట్టి నువ్వు వినాల్సిందే, ఎందుకంటే ఇది నిజం, నువ్వు మారాలి, నువ్వు తప్పు చేస్తున్నావు. అటువంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. దే ఆర్ ద డైమండ్స్. కరెక్ట్, దే ఆర్ ద డైమండ్స్. అటువంటి వాళ్ళు 2-3 ఉన్నారా మన సర్కిల్లో. మన గ్రోత్, ఎందుకంటే మనకు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవటం ఇంపాసిబుల్ అని నేను అన్నా. అదొక కళ, రైట్. NLPలో 3rd పర్సన్ అంటాం కదా, సో అదొక కళ, నేను కాదన్ను. బయట వాళ్ళకైతే ఈజీగా ఇవ్వగలం, రైట్. బయట వాళ్ళు మనల్ని చూసి ఈజీగా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. కరెక్ట్గా ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకుంటే దీనికి ఉల్టా చేస్తారండి చాలా మంది. ఏం చేస్తారంటే ఓన్లీ పొగిడే వాళ్ళు, ఏమంటారు దాన్ని ఈ మధ్య, మీరు గ్రేట్, నువ్వు సూపర్, నువ్వు తోపు, నువ్వు జై, ఏడికైతే ఆడికి నేను చూసుకుంటా. అంటే నేను కాలేజ్ డేస్, స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కూడా కొంతమంది నా జీవితంలో అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండే అనమాట. అరే నేను చదువుకోకుండా పర్లేదు, నువ్వు చదువుకో, నేను స్కూల్ కాలేజ్కి ఈ రోజు నేను రాకుండా నేను బంక్ కొడుతున్నా పర్లేదు, నువ్వు, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్లేదు, నీకు రావద్దు, నువ్వు మాత్రం ఎదుగుతుండాలి అని ఇట్లా కూడా ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు జీవితంలో ఉండే కాబట్టి సమ్వేర్ ఇంకా ఎదగడం అనేది జరిగింది. దే ఆర్ ద గ్రేట్ డైమండ్స్ అండి. గ్రేట్ డైమండ్స్. వాళ్ళ నంబర్ చాలా తక్కువనే ఉంటుంది. అంతే, తక్కువనే ఉంది. ఇంకా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చినాక ఏం ప్రోగ్రామ్స్ అవన్నీ చెప్తుండ్రా, కొంచెం పబ్కి వెళ్దాం, లేదంటే ఇంకా బయటికి వెళ్దాం, ఇంకేదైనా చేద్దాం, ఎప్పుడు అదే నా లోకం, ఇంకేదైనా చెప్పి అట్లా కూడా డైవర్ట్ చేసేవాళ్ళు. అంటే ఇంకా కొంతమంది ఉంటారనమాట, మనం ఇట్లా టైం ఇవ్వకుండా ఇట్లా ప్రొఫెషన్ పైన, కెరియర్ బిల్డ్ చేసుకోవడం పైన ఫోకస్ చేస్తుంటే వాళ్ళకి డైజెస్ట్ అనేది కాకుండా వాళ్ళు ముందలు వచ్చేసేసి నువ్వు అంబానీ కన్నా బిజీ అయిపోయినావు, నువ్వు చాలా గొప్పగా ఎదిగిపోతున్నావు, చాలా సంపాదిస్తున్నావు, ఓ వీడియో వచ్చింట్రా సంపాదించనికే అని వస్తారు. కానీ దీంట్లో కూడా నేను కొన్ని సందర్భాలు ఏమంటానంటే, నిజంగా ట్రూ ఫ్రెండ్ అయితేనేమో అరే నువ్వు బిజీ అయిపోయినావు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, నిన్ను చూసి ఇంకా నేను నేర్చుకుంటా, ఇంకెట్లా బిజీ కావాలని, ఇంకెట్లా ఎదగాలని, అట్లా ట్రూ ఫ్రెండ్ ఉంటారు. అదే ఫేక్ ఫ్రెండ్స్ అయితేనేమో ఓ అంబానీ అయిపోయినావు, బిజీ అయిపోయినావు, మనకు టైం ఇస్తలేడు, ఇది ఇస్తలేడు అంటే వాడికి మన ఎదుగుదల అనేది ఈర్ష. ఫ్రెండ్స్ విత్ జెలసీ, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. కరెక్ట్. ఇంకా బయట కాంపిటీటర్ అన్నా ఓకే, కానీ ఇంకా దగ్గర ఉన్న డేంజరస్ కాంపిటీటర్ అట్లీస్ట్ తెలుస్తాడండి. కాంపిటీటర్ ఇప్పుడు బయట ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ వచ్చేసింది కదా, వీడు కాంపిటీటర్, జాగ్రత్తగా ఉండాలి, పోటీ తత్వం. కానీ పక్కనే ఉండి ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం ఏమండి, మీరంటే నాకు ఇష్టం లేదు, మీ మీద నాకు కోపం ఉంది, ఇవాళ ఏదో మనం ఇద్దరి మధ్య గొడవ జరిగింది, మీరు ఎక్కడ దొరుకుతారా వేసేద్దామని నేను చూస్తున్నా. అంటే ఇంకో ఖాళీ టైంలో మొత్తం అన్ని కూడా సీక్రెట్స్ చెప్పుకుంటా కదా, ఇక దొరకడమే నేను వెయిట్ చేస్తున్నా. జలసీ ఉన్నవాడు ఎట్లుంటాడంటే, ఇప్పుడు మీరు ఈ ప్లేస్ నుంచి బయటికి పోగానే పలానా రోడ్ లో దొరుకుతారనగానే నేను ఒక కత్తి పట్టుకొని వెయిట్ చేస్తున్నా. మీ టీమ్ లో నుంచి ఎవరన్నా వచ్చి కళ్యాణ్ వెళ్ళకండి, కాశ్యప్ ఉన్నాడు చంపేయటానికంటే మీరు జాగ్రత్త పడతారు. ఎందుకంటే నా చేతిలో వెపన్ ఉంది. కరెక్ట్. జలసీతో ఉన్నవాడి చేతిలో వెపన్ ఉండదు, వాడు పక్కనే ఉంటాడు. బయట డేంజర్, వెపన్ పట్టుకొని తిరుగుతుంటే జాగ్రత్త పడతాం. కానీ ఈర్ష ఉన్నవాడు, వాడు ఎంత అద్భుతంగా నవ్వుతూ కమలాసన్ ఏం పనికొస్తాడండి. దానివల్ల ఏమవుతుందంటే దెబ్బ పడేంత వరకు మనం కనుక్కోలేము. అసలు నా దృష్టిలో వాళ్ళు నెగిటివ్ ఫ్రెండ్గా, వాళ్ళ ఫ్రెండే కాదు వాడు, మోస్ట్ డేంజరస్ ఎనిమల్ అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, కొంతమంది వ్యక్తులతో, సెలబ్రిటీస్ కూడా కావచ్చు, చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ రిలేషన్షిప్. అంటే చాలా మందికి మంచిగా ఉంటుండే, చాలా బాగుంటుండే, ఇది మంచిగా ఉంటే ఇట్లా ఉండాలి, గురు శిష్యులు అనొచ్చు, లేదంటే ఒక మంచి ఫ్రెండ్స్ కూడా అనొచ్చు. కానీ టైం వచ్చినప్పుడు అందులోకైనా ఒకరు చేంజ్ అయిపోయారు, మొత్తం రోడ్ మీదకే లాగేసారు. చాలా చాలా డెడ్లీ అండి, ఎంత డెడ్లీ. ఇప్పుడు ఒక వ్యక్తికి ఈగో ఉంటే బయటికి కనపడుతుంది. కరెక్ట్.
అది ఏదో రకంగా కనపడుతుంది. కానీ జెలసీ క్యామోఫ్లాజ్ అయిపోతుందండి. నవ్వులో క్యామోఫ్లాజ్ అవుతుంది, పొగడ్తలో క్యామోఫ్లాజ్ అవుతుంది. అంత ఈజీగా బయటపడదు. మన ముందు అట్లీస్ట్ బయటపడదు. వాడు వెనక్కి పోయి తిట్టుకుంటాడు, తక్కువ చేసి మాట్లాడతాడు, గోతులు తవ్వుతాడు తప్ప మనకు ముందైతే తెలియదు. మీరు అన్నట్టు కాంపిటీటర్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఫ్రెండ్స్ హూ హ్యాస్ జెలసీ. 100%. అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన ఫుల్ కనెక్ట్ అవుతారు మన గురించి చెప్తున్నారు. కానీ కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు అలాంటి ముసలితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కొంచెం వదులుకోండి, ఇప్పటికైనా రియలైజ్ కాండి, లేదంటే తర్వాత మీరు ఇంకా ఎక్కువ నష్టపోతారు కదా. సో వీళ్ళు వదులుకోవడానికి ఇప్పుడు ఇష్టపడరు. అవును. సో దానికి మరి ఏం చేస్తే వీళ్ళు వదులుకోవటానికి ఇష్టం ఎందుకు పడరు అంటే అది ముసలని తెలియదు కదా. అదేదో నాకు పాముకి పాలు పెట్టి పెంచి నాకు కాటేస్తుంది అనేది ఒక సామెత ఉంది, రైట్? అది ఎంత చేసినా పామే. దాని నేచర్ బై నేచర్ అది కాటేసి విషాన్ని చిమ్ముతుంది. మరి ఎందుకు వదులుకోలేకపోతున్నాం? సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఆ డేంజర్ ని మనం చూడట్లా. కరెక్ట్. ఆ డేంజర్ ని మనం చూడకపోవటం వల్ల ఏమవుతుందంటే చాలా డేంజరస్ ఎడిక్షన్స్ లో ఒకటి గెటింగ్ ఎడిక్టెడ్ టు సమ్వన్ అండి. కరెక్ట్. అది చాలా డేంజరస్ ఎడిక్షన్ అండి. కొన్ని ఇండికేషన్స్ కూడా ఇస్తారు ఇలా అప్పుడప్పుడు. ఇప్పుడు లైట్ తీసుకుంటారు. కళ్యాణ్ గారు ఎందుకు లైట్ తీసుకుంటున్నాం అంటే నేను ఓన్లీ మంచి అనే కళ్ళద్దంలో చూస్తున్నా. మన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు, ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని తెల్ల పువ్వు చూసినా ఎర్రగానే కనిపిస్తుంది. నేను మంచి అనే కళ్ళద్దం పెట్టుకొని చెడు వ్యక్తిని చూసినా అబ్బా వీడు చాలా మంచోడు, అంతే. ఆ చెడు కనపడదు, ఆ డేంజర్ మనకు కనపడదు. అలా ఇది రివర్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇటువంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి అంటే చెడునే చూడాలి వాళ్ళలో, లేకపోతే అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనం నష్టపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఎంత కుంగిపోయినా ఏం చేసినా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. అసలు ఫస్ట్ లోనే కట్ చేయడం చాలా మంచిది. సో వదులుకోగలగాలి అంటే ఆ అద్దం తీసేయాలి. అంతా మంచే, చాలా మంచోడు అన్న అద్దంలో నుంచి చూడటం తీసేస్తే రియాలిటీ తెలుసు. కరెక్ట్. లేదంటే ఎక్కడ పెట్టాలో కొంచెం అక్కడనే పెట్టడం అనేది చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. కరోనా మనకు నేర్పించింది. మాస్క్ వేసుకో, మాస్క్ కొంచెం మూసుకోండి, కొంచెం మాస్క్ వేసుకొని శానిటైజర్ పెట్టుకున్నట్టు వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని వైరస్ కి ఉంటే బాగుంటది. వాళ్ళు చాలా మాస్కులు పెట్టుకొని తిరుగుతుంటారు. సో మనం అది ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనం ఆ ప్రివెన్షన్ అనే మాస్క్ కనుక పెట్టుకుంటే మన దగ్గరికి రాకుండా ఎక్కడ వరకు అక్కడ ఉండాలో అంతే. ఇప్పుడు పాకిస్తాన్ కి ప్రేమ లేఖలు రాసినంత కాలం ఏమైందండి? అయ్యో పాకిస్తాన్ ఏం కాదులే, మారతారంటే ఏం చేశారు? ప్రతి ఒక్కసారి కొత్త బాంబులు తయారు చేసేసారు వాళ్ళు. కానీ వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాం. మీరు అన్నారు కదా, వాళ్ళ హద్దు లేదో వాళ్ళకు చూపించాం. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి ఒక్కళ్ళతో ఉండాలి. అది ఒక్కొక్కళ్ళకి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ మారుతుంది, రైట్? అది ఆ హద్దులు మనం డిసైడ్ చేయాల్సిందే. డిసైడ్ చెయ్యలేక అవతల వాళ్ళని బ్లేమ్ చేయటం ఈజ్ నాట్ ద రైట్ థింగ్. కరెక్ట్. అంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పెట్టుకొని మనము అలా ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్యూచర్లో వాడు ఎంత పెద్ద నెగిటివ్ ఫామ్ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ లేకుండా రాగానే ప్రతి ఒక్కరికి ఈజీ యాక్సెస్ చనువు అనేది ఇవ్వడం ద్వారానే పాజిటివ్ పీపుల్ ఉంటే మంచిగానే ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటే వేసి పడేస్తారు, ఇంకా మొత్తం జీరోనే. అంతే కదండి. బోర్డర్ లో ఇప్పుడు సైనికులు లేరు, వేరే శత్రు దేశం వచ్చి చంపేయడం చాలా ఈజీ కదా. కరెక్ట్. మన సైనికులు రెడీగా ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఫైట్ చేసి ఆపగలుగుతాం కదా. అంతే. సో చనువు ఇచ్చేది మనమే అండి, తప్పు మందే. ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పాల్సిందే. ఆ హద్దులు అర్థం చేసుకుంటాళ్లే, అర్థం చేసుకునే వాడు మనల్ని ఇబ్బంది పెట్టడు, తప్పు చెయ్యడు, హర్ట్ చెయ్యడు. మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు, మనల్ని హర్ట్ చేస్తున్నాడు అంటే వాడు అర్థం చేసుకునే మెంటాలిటీ కాదు. అర్థం చేసుకుంటే ఎందుకు చేస్తాడండి? వాడు చేసుకోడు. అర్థం అయ్యేటట్టు వాడికి చెప్పాల్సిందే. 100%. కొంతమంది జీవితంలో అన్నీ సాగుతున్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది వచ్చి అరే నీ వల్ల కాదురా, నువ్వు వేస్ట్ రా, ఇది అనవసరంగా రిస్క్ తీసుకున్నావురా,
లేదనంటే ఇంకేదన్నా బాడీ షేపింగ్ రిలేటెడ్ కూడా కొంచెం క్రిటిసైజ్ చేస్తారు. ఇంకేదన్నా వాళ్ళ జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా తీసుకొని క్రిటిసైజ్ చేస్తుంటారు. ఈ క్రిటిసైజం రాగానే అప్పటి వరకు ఊపినోళ్ళు, అప్పటి వరకు మంచిగా ఎదుగుతున్న వాళ్ళు జట్ మన కింద పడిపోతారనమాట. ఇంకా ఆ క్రిటిసైజంని తట్టుకోలేక కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారనమాట. సో ఈ క్రిటిసైజం వాట్ ఎవర్ రిలేటెడ్ జనాల నుంచైనా కావచ్చు, ఇంకెక్కడి నుంచైనా కావచ్చు, బాణాల్లాగా మనకు వస్తుంటే ఆ క్రిటిసైజాన్ని మనం ఎలా తట్టుకోవాలి, స్ట్రాంగ్గా ఎలా నిలబడాలి? మీరు ఒక మంచి మెటాఫర్ ఇచ్చారండి. క్రిటిసిజం బాణాలలాగా తగులుతుంటే ఎలా తట్టుకోవాలి. బాహుబలిలో, బాహుబలి 2లో అనుకుంటా, అనుష్కని ప్రభాస్ బయటికి తీసుకొచ్చేస్తే మళ్ళీ రానా మళ్ళీ కోటలోకి తీసుకెళ్ళిపోతాడు. దాంట్లో గుర్రం దాంట్లో పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ప్రభాస్ చేస్తారు. చేస్తే అనుష్క లోపలికి తీసుకెళ్ళిపోతారు అనుష్కని. ప్రభాస్ జంప్ చేసే టైంకి పైనుంచి కొన్ని వందల బాణాలు తాకి వెనక్కి పడతాడు. ఇంకా బాణాలు ఇంకా వస్తుంటే కట్టప్ప అండ్ వాళ్ళ టీం ఏం చేస్తుందంటే అబ్సల్యూట్లీ షీల్డ్ అడ్డం పెడుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మానసికంగా మనకి షీల్డ్ ఉందా? లేదు. తొక్కలో ఫోన్కి వేస్తున్నామే, ఫోన్లకి షీల్డ్ వేస్తున్నామే. గ్లాసు పగలకూడదు, గొరిల్లా గ్లాసులు, చింపాంజీ గ్లాసులు చాలా వచ్చినాయి. అవైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం. వామ్మో ఫోన్ పగిలిపోకూడదు. మరి మనసు పగలకుండా, మనసు విరిగిపోకుండా ఏం షీల్డ్ వేస్తున్నాం? ఈరోజు కారు కూడా మన స్క్రాచ్ పడకుండా కూడా వేస్తున్నారు. ఏంటంటారు దాన్ని? స్క్రాచ్ పడకూడదు. మరి మైండ్ కి స్క్రాచ్లు పడుతుంటే, మనసుకు స్క్రాచ్లు పడుతుంటే అది కనిపించదు కదా. కనిపించదు కన్ను నొప్పుడుతుందిగా. ఆ నొప్పి చాలా ప్రీషియస్. నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ దట్ ఒక షీల్డ్ మనం పెట్టుకోవాలి. స్క్రాచ్లు వేసేవాళ్ళు, బాణాలు వేసేవాళ్ళు ఉంటారు. స్క్రాచ్లు పడతాయి, పడకుండా ఫస్ట్ ఆ షీల్డ్ పెట్టుకోవాలి. ఆ షీల్డ్ ఏంటి? షీల్డ్ ఏంటంటే అండి, చాలా క్లీషే వర్డ్, కొన్ని వేల సార్లు, లక్షల సార్లు విన్న పదం. ఆ పదం ఏంటయ్యా అంటే బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఆడియన్స్, నేను మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతున్నా. మీరు అబ్బాయిలు అయితే నేను మీ దగ్గరకు వచ్చి మీరు అబ్బాయిలు కాదు అని నేను క్రిటిసైజ్ చేస్తే నమ్ముతారా? మీరు అమ్మాయిలు అయితే మీరు అమ్మాయిలు కాదు అని నేను మీ జెండర్ ని క్వశ్చన్ చేస్తే నమ్ముతా. అలా ఆలోచిస్తామండి. పిచ్చేదవేదో అంటున్నాడు. నేను ఎందుకు? మన జెండర్ మనకు తెలుసు. ఎస్ నేను అబ్బాయిని, ఎస్ నేను అమ్మాయిని అనేది అబ్సల్యూట్ మైండ్ కి క్లారిటీ ఉంది. కానీ పొటెన్షియల్స్ విషయంలో, శక్తి సామర్థ్యాలు, టాలెంట్ విషయంలో ఎవడన్నా వచ్చి రే నీ వల్ల కాదురా, నిజమే అంటావా? విదిన్ సెకండ్స్ లో. ఎందుకంటే మైండ్ ని మనం కన్విన్స్ చెయ్యాల. బిలీవింగ్ ఇన్ సెల్ఫ్ అంటే నా వల్ల అవుతుంది అని మనల్ని మనం పెపప్ చేసుకోవటం కాదండి. బిలీవింగ్ ఇన్ సెల్ఫ్ అంటే ఏంటంటే, రోజు కాన్స్టాంట్ గా మైండ్ కి ప్రూఫ్స్ చూపించాలి. ఎస్ నువ్వు సమర్థుడివి. ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఈ థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి. ఏమంటే వీటిని చేతిలో తీసుకొని, ఇవి చాలా లైట్గా ఉంటాయి కదా, కరెక్ట్, చాలా ఫ్రెజైల్గా, చాలా డెలికేట్గా ఉంటాయి. నా ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు రైట్ ఎలా ఉంటారంటే ఈ థర్మాకోల్ బాల్స్ లాగా ఉంటారు. ఇమోషనల్ గా వీక్ ఉండే వ్యక్తులు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే వాళ్ళు వీళ్ళలాగా ఉంటారు. వాళ్ళని కొంచెం పెద్ద కూడా అక్కర్లా, కొంచెం క్రిటిసైజ్ చేసినా, వాళ్ళకి కొంచెం కష్టం వచ్చినా ఏమవుతుంది? చెదిరిపోతారు, కరెక్ట్, బెదిరిపోతారు, గివప్ చేస్తారు. కానీ ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఎవరైతే ఇమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఈ క్రికెట్ బాల్ లాంటి వాళ్ళండి. ఏది ఓదండి, ఏందండి దీనికి కదిలిచ్చేది? దీన్ని డిస్టర్బ్ చేయటం కష్టమా? బ్యాట్ తీసుకొని కొట్టినా ఉరుకుతుంది, పరిగెడుతుందే తప్ప ఇది డ్యామేజ్ అవ్వదు, డిస్టర్బ్ అవ్వదు. క్రిటిసిజం ని తట్టుకోవాలి అంటే ఇలా వీక్ గా ఉన్నంత కాలం ఊది పడేస్తారు. గట్టిగా, దృఢంగా, అన్షేకబుల్ గా నించున్నావా మై డియర్ ఫ్రెండ్స్, ఏ క్రిటిసిజం, ఏ కష్టం మనల్ని డిస్టర్బ్ చెయ్యలేదు.
మనల్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఇలా జరగాలంటే రెండు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఉండటం, మూడోది నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపులే నేను మళ్ళీ తీసుకుంటున్నా, డబ్బు అండి. డబ్బు చాలా టైమ్స్లో మనల్ని పడేయకుండా నిలబెట్టగలుగుతుంది. నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఈ థర్మాకోల్ బాల్స్ వీళ్ళు నెలకి వేలల్లో సంపాదించేవాళ్ళు. అంతా మంచిగా ఉంటే ఓకే, వేలల్లో సంపాదిస్తారు, 30,000 40,000 ఏవో జీతం వస్తుంది, నార్మల్గా ఉన్నప్పుడు ఓకే. కానీ ఇందాకన్నట్టు కొంచెం కష్టం వచ్చింది, వామ్మో తట్టుకోలేరు. కానీ వీళ్ళు కోటీశ్వరులు అండి. వీళ్ళకి కష్టం వచ్చిందా ఏమవుతుందండి, మహా అయితే 1,00,000 2 లక్షలు ఖర్చు అయితే. డబ్బు మనల్ని దృఢంగా చెయ్యగలుగుతుంది. చాలా మంది ఏమంటారంటే, కశ్యప్ డబ్బుంటే అన్ని రావు కదా, డబ్బుతో అన్ని కొనుక్కోలేం కదా. ఓకే, అన్ని కొనుక్కోలేం, కొనుక్కోగలం. అవి కొనుక్కోగలుగుతున్నావా? డబ్బు లేకపోతే ప్రాపర్ వైద్యం లేదండి. డబ్బు లేకపోతే క్రిటిసైజ్ చేస్తారు. అయ్యో నా దగ్గర డబ్బు లేదు అని నలుగురు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అని ఇందాకన్నట్టు కొటేషన్లు వాట్సాప్లో పెట్టుకుంటే ఏదో ఫిలాసఫీలు వచ్చినప్పుడు తీసుకోరాలేదు, పోయేటప్పుడు తీసుకోపోం, పోయేటప్పుడు అన్ని తీసుకోపోతామా, పోయేటప్పుడు తీసుకోపోం, ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈఎంఐల కారు ఇంకేదైనా బైక్ తీసుకుంటారు కదా. ఈ కొటేషన్ చెప్పిన వాళ్ళు సడన్గా మంత్కి ఈఎంఐ రాగానే వానికి కొటేషన్ చెప్పిండంటే వినడు, బైక్ ఎత్తుకోవస్తాడు. వాడు కొటేషన్ ఇస్తాడు కదా. కొటేషన్ ఇస్తాడు. చాలా బాగా చెప్పారండి. ఈఎంఐ ఈజీ మంత్లీ ఏదో ఉంది కదా, ఇది ఇంకొక ఈఎంఐని తీసేసింది. మన ఎంథూజియాజం పోయింది, మన మోటివేషన్ పోయింది, ఇన్స్పిరేషన్ పోయింది. ఎందుకు? సరిపోవట్లా. అంతే. డబ్బు ఎక్కడ సరిపోతుంది? వీకెండ్స్ ఎంత వీక్ గా తయారవుతున్నాం అంటే వీకెండ్స్ మొత్తం వీక్ గానే ఉన్నాం. ఎందుకంటే ఫోకస్ అంతా ఈఎంఐ మీదే ఉంది. ఇక క్రియేటివిటీ ఎక్కడ పెరుగుతుంది? మన పర్ఫార్మెన్స్ మీద, మనం గ్రో అవ్వటం మీద మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం? అంతే. సో మీరు అడిగిన క్వశ్చన్కి, క్రిటిసిజం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒకటి ఆత్మవిశ్వాసం, ఒకటి ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటం. ఇవి ఇంటాంజిబుల్స్ అండి, వీటిని మనం మెజర్ చేయలేం. మెజర్ చేయగలిగిన వాటిల్లో డబ్బు. ఈ మూడు ఎంత ఎక్కువ ఉంటే క్రిటిసిజం అంత తగ్గుతుంది అని నేను అనట్లా, తట్టుకోవచ్చు. మనల్ని ఎఫెక్ట్ చెయ్యదు. మనం పాదరసం లాగా తయారవుతామండి, పట్టుకుంటే జారిపోతాం. వాళ్ళు పట్టుకోవాలని చూసినా మనల్ని పట్టుకోలేరు, మనం జారిపోతాం. వాళ్ళు ఎంత డిమోటివేట్ చేయాలంటే మనం అంత మోటివేట్ అవుతాం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సూపర్. రైట్. ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఒక రకంగా ఉంటున్నారు అండ్ పర్సనల్ లైఫ్లో ఒక రకంగా ఉంటున్నారు. అంటే పర్సనల్ లైఫ్లో ఏ విధానంగా అయితే ఉంటున్నారో సోషల్ మీడియాలో పోర్ట్రేట్ చేయట్లేదు, అండ్ సోషల్ మీడియాలో ఏ విధానంగా ఉంటున్నారో పర్సనల్ లైఫ్లో పోర్ట్రేట్ అనేది చేయట్లేదు, పాటించట్లేదు. ఎగ్జాంపుల్, రోడ్ పైన ఏదైనా వెళ్తుంటే ఎవరికైనా ఏదైనా దానం చేస్తారు, టక్కున సోషల్ మీడియాలో రీల్ చేసి పెట్టేస్తున్నారు. కానీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఫ్రెండ్ కూడా వచ్చారే ఏదైనా హెల్ప్ చేయి, ఈఎంఐ అది అంటే ఓ రాబో అని అంటారు. ఎందుకంటే అది పెట్టుకోలేరు, చూపించుకోలేరు కాబట్టి. ఎందుకంటే అవన్నీ అక్కడ ఫాలోయింగ్ కోసమో, నేను మంచిగా ఉన్నాను, నేను మంచి చేస్తానని ఒక పోర్ట్రేట్ చేయడం కోసమో ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇది ఈ మధ్యకాలంలో ఇంకా డే బై డే పెరిగిపోతూనే ఉంది. సో పర్సనల్ లైఫ్కి సోషల్ మీడియా లైఫ్కి ఈ బ్యాలెన్సింగ్ అనేది లేకుండా క్యారెక్టర్ అనేది కోల్పోయి ఇంకో ఏదో పర్సనాలిటీ అనేది అయిపోతున్నారు. అండ్ జనాలకు కూడా ఇంకేదో పోర్ట్రేట్ అనేది చేస్తున్నారు. ఇది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మనలా కొంతమంది కోచెస్ ట్రైనర్స్ కూడా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో దీన్ని ఎట్లా చేయాలి? మీరన్నట్టు ఊసర వెళ్ళి ఇక చెప్పాలంటే ఇక అంతే. ఎందుకు? ఐ బిలీవ్ ఇన్ సైన్స్ అండి. నాకు సైన్స్ బాగా ఇష్టం కాబట్టి నేను దానికి సంబంధించిన 2 రీజన్స్ చెప్తా. మైండ్కి కొన్ని అవసరాలు ఉంటాయి, దాంట్లో 2 బాగా అవసరం. ఒకటి నలుగురి నుంచి వచ్చే ప్రేమ, రైట్. ఇంకొకటి నలుగురి నుంచి వచ్చే ఎప్రిసియేషన్, ఎక్నాలెడ్జ్మెంట్. ఎప్రిసియేషన్, ఎక్నాలెడ్జ్మెంట్ ఒకటి, ప్రేమ, ఆప్యాయత ఇంకొకటి. నా ఇది పోర్ట్రే చేయటానికి సోషల్ మీడియా ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో నా జీవితం ఎట్టున్నా సరే, రైట్, అసలు ఎంత కష్టాల్లో ఇబ్బందుల్లో, అది ఎంత దరిద్రంగా ఉన్నా సరే,
బయటికి మాత్రం నేను బెటర్ గా చూపిస్తున్నా. కశ్యప్ ఇది పాజిటివ్ గా ఉండటం కాదా? ఇది పాజిటివ్ గా ఉండటం కాదండి, ఫేక్ గా ఉండటం. దీనివల్ల ఎందుకు అంటే దానికి ఎడిక్ట్ అయిపోయాం. దేనికి ఎడిక్ట్ అయిపోయాం? అది లైకులో అవే కాదండి, ఇంటర్నల్ గా ఏమవుతుందంటే నాకు ఇక్కడ దొరకని ఆప్యాయత అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకని రికగ్నిషన్ అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకని ఎక్నాలెడ్జ్మెంట్ అక్కడ దొరుకుతుంది, నాకు ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు, నాకు సోషల్ మీడియా నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. సో అది ఫేస్కి మేకప్ వేయటం కాదండి, వాళ్ళు చాలా మార్చేస్తున్నారు. తద్వారా ఏమైపోతుందంటే మీరన్నట్టు ఆ డిస్టెన్స్ అనేది ఆ క్యారెక్టర్లో డెంట్ అనేది ఏర్పడింది. మల్టీ టాస్కింగ్ అంటుంటాం కదా, మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది ఆడియన్స్ కి, ఈ ఫోటో చూడండి 4-5 మాస్కులు ఉన్నాయి. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక్కొక్క మాస్క్ పెట్టుకుంటాడు ఆ వ్యక్తి. మల్టీ టాస్కింగ్ లాగా గ్రామటికల్ గా కరెక్ట్ కాకపోవచ్చు కానీ మల్టీ మాస్కింగ్ ఇది. ట్యాప్ ఒక్కొక్క మాస్క్. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మాస్కులు ఉన్నాయండి. అపరిచితుడిని మించిపోయారు. అపరిచితుడిని మించిపోయాం. ఎస్, ఎందుకంటే భార్య దగ్గర ఒక రకంగా, అంటే స్పౌస్ దగ్గర ఒక రకంగా, తల్లిదండ్రుల్లో తండ్రి దగ్గర ఒక రకంగా, తల్లి దగ్గర ఒక రకంగా, ఫ్రెండ్స్ లో క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర ఒక రకంగా. ఎస్, ఒక్కొక్కళ్ళ ముందు ఒక్కొక్క రకంగా. గమనించాల్సింది ఏంటంటే, నేను ఇందాక ఊసరవెల్లి అన్నా కదా, ఊసరవెల్లి రంగు మాత్రమే మార్చింది, క్యారెక్టర్ మార్చలా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అడాప్ట్ అవ్వటం చాలా మంచిది, రైట్? నేను నా క్లయింట్ దగ్గర మాట్లాడినట్టు నేను ఇంట్లో మాట్లాడకపోవచ్చు, దానివల్ల వచ్చిన నష్టం లేదు. కానీ రంగు మారితే వచ్చిన నష్టం లేదు. మన ఐడెంటిటీ మారిపోతే, మన క్యారెక్టరే మారిపోతే చాలా చాలా కష్టం అండి. నేను దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ మనీ ఇస్ లాస్ దెన్ మళ్ళీ అది రికవరీ చేసుకోవచ్చు, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. హెల్త్ పోతే మళ్ళీ కొన్ని సంవత్సరాల కన్నా మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. క్యారెక్టర్ పోతే జీవితం పోయినట్టు మీరు చెప్పినారు. పోయిందా వన్స్, ఒక్కసారి పోయిందా. చాలా ఫేమస్ ఎగ్జాంపుల్స్ లో ఒకటి, ఐఎమ్ షూర్ యువర్ అవేర్ ఆఫ్ ఇట్ కళ్యాణ్ గారు, టైగర్ వుడ్స్. రైట్, యాక్సెంచర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. టైగర్ వుడ్స్ మీద ఒక్క నెగటివ్ రిమార్క్ రాగానే ఓవర్ నైట్ ప్రపంచంలో ఎన్ని యాక్సెంచర్ కంపెనీస్ ముందు ఆయన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో, బ్రాండెడ్ పోస్టర్స్ ఉన్నాయో తీసేశారండి. అంతే. కొంచెం మార్క్ పడిందా క్యారెక్టర్? నేను ఎప్పుడు ఒకటి అంటాను, క్యారెక్టర్ ఈ రోజు ఎలా అయిపోయిందంటే, మనం ఏదో అకేషన్ కి వేసుకెళ్లే బట్టలాగా అయింది. అది రోజు వేసుకోం కదా, అలా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి క్యారెక్టర్ పోతే మొత్తం పోయినట్టే. దాన్ని రీబిల్డ్ చేయటం కూడా, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఈజీ, రీబిల్డింగ్, రీకన్స్ట్రక్టింగ్ చాలా 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 టైం పడుతుంది. సో కూల్ చేయటం ఈజీ, కట్టడం కష్టం అంటారు కదా, రైట్? సో క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఊసరవెల్లిలాగా రంగులు మార్చాం, నా దృష్టిలో కొద్దో గొప్ప ఓకే, కానీ క్యారెక్టర్ మారిపోయింది, మన ఐడెంటిటీ మారిపోయింది. అది ఎక్కడో చోట ఏదో రకంగా దెబ్బ పడుతుంది. కారణం ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు మనకు అప్రిసియేషన్ కావాలి, ప్రేమ ఆప్యాయతలు కావాలి, కానీ అవి సంపాదించుకోవటానికి మనం సెలెక్ట్ చేసుకునే విధానాలు, అది తప్పు వల్ల పరిమితిని మించి వాల్యూస్ ని పక్కన పెట్టి, ఎథిక్స్ ని పక్కన పెట్టి, ఇంటిగ్రిటీని పక్కన పెట్టి, మనం ఓన్లీ వీటి కోసమే, యాక్సెప్టెన్స్ అండ్ అప్రిషియేషన్, లవ్ కోసమే ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది చెయ్యటం చేస్తున్నారు. రైట్. ఇంకా దీనికి ఫైనల్ సొల్యూషన్ అంటే ఇంకా వీళ్ళు ఏం చెప్పొచ్చు? ఇంకా ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే అండి, మనకు కావాల్సిన ప్రేమ, ఆప్యాయత, యాక్సెప్టెన్స్ అండ్ అప్రిసియేషన్ బెటర్ వేస్ లో తెచ్చుకోవటం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నాకు దాహం అవుతుంది, నేను మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు, కూల్ డ్రింక్ తాగి దాహం తీర్చుకోవచ్చు, లేదా ఓ కొబ్బరి బోండం తాగి దాహం తీర్చుకోవచ్చు, లేదా ఓ బీర్ తాగి దాహం తీర్చుకోవచ్చు, రైట్? నా దాహం తీర్చడానికి ఉన్న ఇన్ని వెహికల్స్ లో కొన్ని ప్రొడక్టివ్, కొన్ని డిస్ట్రక్టివ్. కరెక్ట్. మైండ్కి నేను ఇందాకన్నట్టు సిగ్నిఫికెన్స్ కావాలి, కనెక్షన్ కావాలి, లవ్ కావాలి, అప్రిసియేషన్ కావాలి. మనం ఏ వెహికల్స్ ద్వారా తెచ్చుకుంటున్నాం, ఎలా సంపాదించుకుంటున్నాం, ఫేక్ వేలోనా బెటర్ వేలోనా? సో నేను అవి సంపాదించుకోవద్దని అట్లా కావాలి.
రైట్. కానీ ప్రొడక్టివ్ వేలో తెచ్చుకుంటే అప్పుడు క్యారెక్టర్ ఇంటాక్ట్లో ఉంటుంది, లాంగ్ రన్లో అవి ఎప్పటికీ పోవండి, అవి అంతే ఉంటాయి. కానీ ఈ ఫేక్ మాస్కింగ్ ఏదైతే ఉందో ఏదో ఒక రోజు బయటపడుతుంది, బయటపడకుండా ఉండదు. అందులో ఈ ఏజ్లో, డిజిటల్ ఏజ్లో ఇంకా ఫాస్ట్గా బయటపడుతుంది. ఒకప్పుడు దాచిపెట్టచ్చేమో, కానీ ఇప్పుడు అసలు ఏది దాగదు. అంతే. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఇప్పుడు హైడ్రాని ఎగ్జాంపుల్ తీసుకోవడం, కూల్ చేయడానికి ఈ రోజు కొన్ని నిమిషాలు పడుతుంది అనమాట. సో అలానే ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి మాస్కులు వేసుకొని సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి ఈ మాస్క్ ఓపెన్ అప్ కాగానే క్యారెక్టర్ బయట పడగానే సెకండ్లలో పోతుంది, సెకండ్లలో కూలిపోతుంది. ఎందుకంటే అసలు మాస్క్ లో మనం ఒకటి చూపించాం, నేను ఇది, అది కాదు కదా. కానప్పుడు అది ఎప్పుడైతే ఏదో ఒక రోజు బయటపడుతుంది, పడకుండా అయితే ఉండదు, అస్సలు ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అసలు ఇప్పుడు మంచిగున్నా చెడేస్తున్నారు. రైట్. సో దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఎక్సలెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ మీ ద్వారా చాలా మందికి ఒక క్వాలిటీ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ అనేది అందింది. అది కనుక అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్లో ఒక 10xకి గ్రో అవుతారు అనేది నో డౌట్ అబౌట్ దట్. ఇట్లానే మీరు ఇంకా మంచిగా వీడియోస్ చేస్తూ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్లెజర్.